ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, బైబిల్ దేవుని గ్రంథం అయితే రుజువులేవి. బైబిల్ దేవుని గ్రంథమే అయితే సాక్ష్యాలు లేదా రుజువులు ఏవి? సహజంగా బైబిల్ దేవుని గ్రంథము అంటుంటాము. ఇంకా కొంతమంది బైబిలే నిజమైన దైవ గ్రంథం అని కూడా అంటారు. అలా అన్నప్పుడు సహజంగా ఎదురయ్యేటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు బైబిల్ దేవుని గ్రంథం అంటున్నారు, బైబిలే నిజమైన గ్రంథం అంటున్నారు, బైబిల్ దైవ గ్రంథము అనటానికి బైబిలే నిజమైన గ్రంథము అని మీరు మాట్లాడడానికి మీ దగ్గర ఉన్న రుజువులు ఏంటి బ్రదర్ అంటారు. మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏంటి, మీ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ ఏంటి అని ఎదుటి వ్యక్తి ప్రశ్నించే అవకాశం ఉంది. అందులో ఈ ప్రస్తుత కాలంలో, ఇప్పుడున్నటువంటి ఈ కాలంలో తప్పనిసరిగా ప్రశ్నిస్తారు. ఇక ముందు కూడా ప్రశ్నిస్తూనే ఉంటారు. కారణం ఏంటంటే, అంతా ఇప్పుడు గ్లోబలైజేషన్ అయిపోయింది. ప్రపంచం అంతా కూడా ఒక కుటుంబం అయిపోయింది. ఈరోజు అరచేతిలోనే అన్నీ ఇమిడిపోయే కాలంలో మనం ఉన్నాం. ఈరోజు అదే స్మార్ట్ ఫోన్ యుగంలో ఉన్నాం. ఈరోజు మనం మనిషితో గడిపే సమయం కంటే కూడా ఎక్కువగా ఈ మీడియాలోనే ఎక్కువగా మనం ఉంటున్నాం కనుక అవి వింటూ చూస్తూ చదువుతూ ఉన్నప్పుడు ఎక్కడ మరలా మీ విశ్వాసం అన్నది ఎక్కడ బలహీన పడిపోతుందో అనే ఆలోచనతో ముందస్తుగానే బైబిల్ దేవుని గ్రంథమే అని అనటానికి కావలసినటువంటి రుజువులు సాక్ష్యాధారాలతో కొన్నింటిని మాత్రమే మీ ముందు పెట్టే ప్రయత్నమే ఈ ఎపిసోడ్స్ అన్నమాట. ఇందులో మొదటి భాగంగా గత నెలలో చాలా విషయాలు మాట్లాడుకున్నాం. బైబిల్ దేవుడే వ్రాయించాడు అనటానికి కొన్ని మాటలు ప్రవక్తలు మాట్లాడినవి కావచ్చు, దేవుడు మాట్లాడినవి లేదా దేవుడు వారి ద్వారా పలికించినవి కావచ్చు. ఇలా పౌలు తిమోతికి రాసిన పత్రికలో కావచ్చు, సమూయేలు గ్రంథంలో కావచ్చు, లేదా ప్రవక్తలు దేవుడు సెలవిచ్చున్నాడు అని చెప్పినటువంటి మాటలు కావచ్చు. ఇలా అనేకమైనటువంటి విషయాలు లేఖనాల్లో నుంచి మీకు చూపించి దేవుడు వ్రాయించాడు, దేవుడే పలికించాడు, దేవుడే ఉన్నాడు బైబిల్ వెనకాల అనే ఆ విషయాన్ని కొంతగా మీరు విన్నారు. అయితే ఈరోజు ఏంటంటే, ఏదైనా ఒకటి అది దేవుని గ్రంథము అని పిలవాలినంటే దానికంటూ పర్టికులర్గా కొన్ని సాక్ష్యాలు కావాలి అని అంటుంది సమాజం. అందులో మొదటిది ఏంటంటే, దానికి చరిత్రపరమైనటువంటి రుజువులు ఏమైనా ఉన్నాయా అంటే, చరిత్రపరమైనటువంటి సాక్ష్యాలు కావాలి ఏ పుస్తకానికైనా. అటువంటప్పుడు మీ బైబిల్కు చరిత్రపరమైనటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నవా ఉంటే చూపించండి. ఇది మొదటిది. ఇక రెండవది, పురాతత్వ శాస్త్రపరమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నవా? ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్నారు. మొట్టమొదటిది హిస్టారికల్ ఎవిడెన్సెస్ అన్నారు. రెండు ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, పురాతత్వ సంబంధమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నవా ఉంటే ఏంటి చూపించండి, అప్పుడు మేము నమ్ముతాం. అలానే మూడవదిగా సైంటిఫిక్ ఎవిడెన్సెస్, శాస్త్రీయమైనటువంటి ఆధారాలు ఏమైనా ఉన్నవా అని అడుగుతున్నారు. అవి కూడా ఉంటే చూపించండి. అలానే ఆ తర్వాత ఏమన్నారు? భవిష్యత్తు అంటే భవిష్యత్తు చెప్పగలదా బైబిల్? దాన్ని ఇంకొక మాటగా ఏమన్నామనంటే ప్రవచనాల నెరవేర్పు, దాన్నే భవిష్యత్తు. అంటే బైబిల్ భవిష్యత్తు ఏమైనా చెప్పిందా? ఒకవేళ చెబితే ఏం చెప్పింది, అది ఎక్కడ జరిగింది, ఎక్కడ నెరవేరింది అనే ఆ భవిష్యత్తు చెప్పగలిగినటువంటి ఆ పుస్తకముగా బైబిల్ ఉందా? అది చూసాం నాలుగవదిగా. ఇక ఐదవదిగా, ప్రత్యక్ష ఇచ్చినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా బైబిల్లో? మీరు బైబిల్లో వ్రాయబడినటువంటి ఆ సందర్భాలకు ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు, ప్రత్యక్ష సాక్షులు చెప్పినటువంటి సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? ఉంటే ఎవరు వాళ్ళు అని ప్రత్యక్ష సాక్షుల యొక్క సమాచారం ఉండాలి అన్నారు. ఆ తర్వాత ఆరవదిగా, ఇది మనిషికి తన జీవితంలో, తన దైనందిన జీవితంలో వచ్చేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలకు పరిష్కారాన్ని చూపగలిగేదిగా బైబిల్ ఏమైనా ఉందా? అలానే ఇది దేవుడిదే అనటానికి దేవుడే అధికారికంగా ఏమైనా ముద్ర వేశాడా? మొత్తంగా 7 చూసాం. కనుక ఈరోజు
అన్నిటి గురించి మాట్లాడే పరిస్థితి లేదు మనకున్నటువంటి 1 అవర్లో. మొట్టమొదటగా ఒక్కొక్క భాగాన్ని మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో మొట్టమొదటిది ఏంటంటే, చరిత్రపరమైనటువంటి రుజువులు ఏమైనా ఉన్నవా? హిస్టారికల్ ఎవిడెన్సెస్ అంటున్నాం. చరిత్రకు సంబంధించిన సాక్ష్యాలు, బైబిల్ ఇది దేవుని గ్రంథమే అని చెప్పడానికి ఉన్నటువంటి చరిత్రపరమైనటువంటి రుజువులు కావాలి మనకు. ప్రియులారా, బైబిల్ గురించి చెప్పాలి అని అంటే చాలా చాలా చెప్పొచ్చు బైబిల్ యొక్క గొప్పతనం కోసం. కారణం ఏంటంటే, బైబిల్ యొక్క విశిష్టత, అది బైబిల్ యొక్క గొప్పతనం. బైబిల్ కోసం ప్రాథమికంగా మనం మాట్లాడుకున్నప్పుడు కొన్ని విషయాలు మాట్లాడుకున్నాం. ఏంటంటే, బైబిల్ మొత్తంగా 2 భాషల్లో రాయబడింది. బాగా వినండి, బైబిల్ మొత్తంగా 2 భాషల్లో రాయబడింది. ఒకటి హెబ్రీ అయితే 2 గ్రీకు. 2 భాషల్లో రాయబడింది, కానీ ఒకే గ్రంథంగా ఉంది. విచిత్రమా? ఎన్ని భాషల్లో రాయబడింది? 2 భాషల్లో రాయబడింది, కానీ ఒకే గ్రంథముగా మన చేతిలో ఉంది. ఇది మొదటిది. ఇక రెండవది ఏంటి చెప్పమంటారా? 2 రాజ్యాంగాలను కలిగి ఒకే గ్రంథంగా చేతిలో ఉంది. 2 రాజ్యాంగాలను కలిగి ఒకే గ్రంథంగా ఉండటం, ఇది కూడా వింతే. 2 రాజ్యాంగాలు ఏంటంటే, అవును, ఒకటి ఇశ్రాయేల్ రాజ్యాంగం, రెండోది క్రైస్తవ రాజ్యాంగం. మొట్టమొదట పాత నిబంధన అంతా ఎవరికి ఇవ్వబడిందిగా మనకు తెలుసు. అది యూదులకు ఇవ్వబడింది, ఇశ్రాయేల్కి ఇవ్వబడింది. క్రొత్త నిబంధన అంతా ఎవరికి ఇవ్వబడింది? క్రైస్తవులకు ఇవ్వబడింది. అంటే 2 వేరువేరు జనాంగాలకు 2 వేరువేరు రాజ్యాంగాలుగా కలిగినటువంటి పుస్తకం ఒకే పుస్తకంగా ఉండటం అని అంటే ఇది కూడా ఆశ్చర్యంగానే ఉంది. ఇది బైబిల్కు ఉన్నటువంటి ఒక 2వ విశిష్టతగా మనం మాట్లాడుకోవచ్చు. ఇక 3వ విషయం ఏంటంటే, బైబిలు ఇది అనేక అద్భుతమైన సమ్మేళనంగా మనం చెప్పుకోవచ్చు. అంటే ఎలా అద్భుతమైన సమ్మేళనము అని అంటే ఎలా అంటే, బైబిల్ ఒకరు కాదు రాసింది. సుమారు ఎంతమంది రాశారు? 40 నుంచి 42 మంది రాశారు అన్నట్టుగా మనం మాట్లాడుకుంటాం. రాసినటువంటి 40 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా అందరూ స్కాలర్స్ కాదు, అందరూ విద్వాంసులు కాదు, అందరూ పండితులు కారు, అందరూ ఏమంటారు మేధావులు కానే కాదు. రాసిన వాళ్ళల్లో మోషే గారు పాత నిబంధనలో మనం చూస్తుంటే ఆయన పంచకాండాలు రాశాడు అని మనం మాట్లాడుకుంటే, ఆయన నిజంగానే ఆయన ఐగుప్తులో ఉన్నటువంటి సకల విద్యలు కూడా అభ్యసించిన వాడుగా మనకు కనబడతాడు. ఎవరు? మోషే గారు. అలానే మిగతా వాళ్ళంతా అలానేనా? కాదు. ఆమోస్ గారి దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆమోస్ గారు ఏం చేసేవాడు అంటే, ఆయన పశువులు కాచుకునేవాడుగా, మేడి పండ్లు ఏరుకొని అమ్ముకునేటువంటి వ్యాపారం కలిగిన వాడుగా ఎవరున్నారు? అసలు మోషే గారికి ఆమోస్ గారికి ఏమైనా సంబంధం ఉందంటారా చెప్పండి? ఈయనేమో పశువులు కాచుకునేవాడు, ఆయనేమో ఐగుప్తు సకల విద్యలో ప్రవీణుడు. కానీ ఆయన రాసిన బుక్కు ఈయన రాసిన బుక్కు కలిపి మన చేతిలో ఉంది రోజు. అంటే ఇది బైబిల్ యొక్క అద్భుతమైనటువంటి సమ్మేళనం. ఇది అద్భుతమైన సమ్మేళనము, కలయికగా మనకు కనబడుతుంది. అంతేకాదు, యెహోషువ గారు చూస్తేనేమో ఆయన ఒక సైన్యాధిపతిగా ఉంటారు, దావీదు గారు చూస్తే ఒక రాజుగా ఉంటారు, సొలొమోను గారు చూస్తేనే ఒక మహాజ్ఞానిగా ఉంటారు. ఏమండి? ఎజ్రా గారు చూస్తేనే ఒక శాస్త్రిగా ఉంటారు, నెహెమ్యా గారు చూస్తేనేమో ఒక గవర్నమెంట్ ఎంప్లాయీగా మనకు కనబడతాడు, రాజు దగ్గర గిన్నె అందించేవాడుగా కనబడుతుంటాడు. వీళ్ళంతా పాత నిబంధనలో ఉన్నవారు. హబక్కు గారు చూస్తేనే ఒక మంచి రైతుగా కనబడుతుంటాడు, ఆయన ఒక వ్యవసాయదారుడుగా మనం చూస్తుంటాం. ఇలా పాత నిబంధనలో భిన్నమైనటువంటి నేపథ్యాలు, భిన్నమైనటువంటి వృత్తులు, భిన్నమైనటువంటి చదువుల్లో ఉన్న వాళ్ళుగా మనకు కనబడతారు. అలానే క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, క్రొత్త నిబంధనలో గొప్పవాడుగా మనకు కనిపించే వ్యక్తి అంటూ ఉన్నారు అంటే ఒక పౌలు గారేనండి, అంతే. ఏమండి? ఆయన చాలా గొప్పగా, ఎందుకంటే జ్ఞానులు కూడా సవాలు చేసి పిలిచినటువంటి వ్యక్తిగా మనం చూస్తుంటాము పౌలు గారిని. ఇక పేతురు గారు కావచ్చు, యోహాను గారు కావచ్చు, మిగతా యాకోబు గారు కావచ్చు, ఏమండి వీళ్ళంతా, మత్తయ్య గారు కానీ, వీళ్ళందరూ కూడా మత్తయ్య గారు మినహాయిస్తే మిగతా వాళ్ళు రాసినటువంటి వాళ్ళలో పేతురు గారు ఉన్నారు, పత్రికలు రాశాడు. యోహాను గారు ఉన్నారు, సువార్తలు రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. ఆ తర్వాత సువార్త, ఏమంటే 3 పత్రికలు రాశాడు ఆయన. పత్రికలు రాశాడు, సువార్త రాశాడు, ప్రకటన గ్రంథం రాశాడు. యోహాను గారు కానీ, పేతురు గారు కానీ, ఆ తర్వాత మిగతా వాళ్ళు ఏమంటే యాకోబు గారు కావచ్చు, యేసుప్రభుల తమ్ముడు, యాకోబు పత్రిక రాసిన ఆయన. వీళ్ళంతా కూడా ఎవరు అని అంటే, వీళ్ళు జాలలుగానే మనకు కనబడుతున్నారు కదా, వాళ్ళ వృత్తి అందులో. ఇక మత్తయ్య గారు ఉన్నారా, ఆయన ఒక ట్యాక్స్ కలెక్టర్గా మనకు కనబడతాడు, సుంకం వసూలు చేసుకునేవాడిగా మనకు కనబడతాడు. లూకా గారు చూస్తేనే వైద్యుడిగా ఉన్నాడు, ఒక వైద్యుడిగా ఉన్న వ్యక్తి ఏంటి, ఒక పన్ను వసూలు చేసుకునే వ్యక్తి, డిఫరెంట్, ఎంటైర్లీ డిఫరెంట్ కనబడుతున్నాడు. ఈయనేమో ట్యాక్స్ కలెక్టర్, ఆయనేమో డాక్టర్గా ఉన్నాడు, ఇతను వచ్చేసేమో విద్వాంసులుగా ఉన్నాడు, వాళ్ళు వచ్చేసేమో చేపలు పట్టుకునే వాళ్ళుగా ఉన్నారు. అంటే వీళ్ళందరూ చూస్తుంటే, కానీ వీళ్ళందరూ రాసిన పుస్తకాలన్నీ కూడా ఒకే గ్రంథముగా మన చేతిలో ఉంది. చూసారా? మరి ఇది విచిత్రం అనిపించట్లేదా? అవును, ఇది విచిత్రమే. ఇది ఇప్పుడు మన దేశానికి రాజ్యాంగం ఉందండి, ఎవరు రాశారు? ఈ రాజ్యాంగం రాసిన వాళ్ళు కూడా ఒక ఆయన ఏమంటే బైబిల్ ఎలా అయితే రాశారో, చేపలు పట్టుకునే వాళ్ళని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఒకరిని డాక్టర్ని తీసుకొచ్చి కూర్చోబెట్టి, ఇంకొకరిని పశువుల కాపని తీసుకొచ్చి కూర్చోబెట్టి రాజ్యాంగం రాయించారనుకుంటున్నారు. ఇది భారతదేశ రాజ్యాంగాన్ని కాదు కదా. భారత రాజ్యాంగం రాయబడిందనంటే అంత మేధావుల ఏమన్నారు దాని కమిటీ,
మేధావుల ఏమన్నా సభలో అందరూ కూడా ఎవరంటే బాగా ఇంటెలెక్చువల్స్ వాళ్ళంతా కూడా. వాళ్ళంతా కలిసి కూర్చొని కష్టపడి తయారు చేసి రాస్తేనే ఇప్పటికి 100 సార్లకు పైగా మళ్ళీ సవరణలు చేయవలసిన పరిస్థితి ఏర్పడిందట. ఇక మొన్న మన కేసీఆర్ గారి దేహంగా మార్చాలని అంటున్నాడు ఆయనైతే. ఇది మేధావులు రాసిందే. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి చూసారా పరిస్థితి ఎలా ఉందో? అంటే ఇది ఒక అద్భుతం అనిపించట్లేదా ఈ బైబిల్ చూస్తుంటే? అవును, మొట్టమొదట ఏమనుకుంటున్నారు, 2 భాషల్లో ఉంది కానీ 2 భాషల్లో రాయబడింది కానీ ఒకే పుస్తకంగా ఉంది. 2 వేరువేరు రాజ్యాంగాలుగా కలిగినటువంటి పుస్తకం అది, కానీ ఒకే పుస్తకంగా మన చేతిలో ఉంది. అలానే భిన్నమైనటువంటి వ్యక్తుల ద్వారా భిన్నమైనటువంటి నేపథ్యం కలిగిన వ్యక్తులు రాశారు కానీ ఒకే గ్రంథంగా మన చేతిలోకి వచ్చింది. మరొక అద్భుతమైన విషయం ఏంటంటే ఇదంతా ఒకే కాలంలో రాయబడింది కూడా కాదండి. ఇది రాయడానికి సుమారుగా చాలా సుదీర్ఘమైన కాలం. నాకు తెలిసి ప్రపంచంలో ఈ బైబిల్ రాయడానికి పట్టినంత కాలం దేనికి పట్టలేదు. మీకు తెలుసు కదా, బైబిల్ పూర్తవటానికి పట్టిన కాలం ఎంత అంటే క్రీస్తుకు పూర్వం 1500 సంవత్సరాల కాలంలో ఆరంభమైంది. ఎప్పుడు పూర్తయిపోయింది? మొదటి 100 ఏళ్లలో పూర్తయిపోయింది. అనగా మొత్తంగా ఎంత కాలం పట్టింది బైబిల్ పూర్తవటానికి? 1600 సంవత్సరాల కాలం పట్టింది. అంటే 1600 సంవత్సరాల సుదీర్ఘమైన కాలములో రాయబడి ఒకే పుస్తకంగా చేతిలో ఉన్నటువంటి గ్రంథం అది మన చేతిలో ఉన్న బైబిల్ అండి. అంటే కాలంలో కూడా చాలా వింతగానే కనబడుతుందండి, చాలా ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే ఇది ఒకే ప్రభుత్వ కాలంలో రాయబడిన పుస్తకం కూడా కాదు ఇప్పుడు. ఎందుకంటే 1600 సంవత్సరాలు అంటే భిన్నమైనటువంటి ప్రభుత్వాలు వచ్చిపోతూ ఉన్నాయి. భిన్నమైన నాగరికతల మధ్య రాయబడింది. అనగా భిన్నమైన ప్రభుత్వాల మధ్య, విభిన్నమైన నాగరికతల మధ్య ఆ ప్రభుత్వాలను ఎదుర్కొంటూ నాగరికతలను దాటుకుంటూ రాయబడిన మన చేతికి వచ్చిన పుస్తకం బైబిల్. ఇప్పుడు బైబిల్ రాయబడింది, మోషే గారు రాశారు. మోషే గారు ఎక్కడ రాశారు బైబిల్? మోషే గారు బైబిల్ ఎక్కడ రాశారమ్మా? ఏం చెప్తారు? మోషే గారు బైబిల్ ఎక్కడ రాశారు అంటే కొండ కాదు, అరణ్యంలో రాశాడని చెప్పండి. మీకు తెలిసి చూసారు, ఇటు రాత్తండి పోయి అక్కడ కొండ దగ్గర కూర్చొని రాశాడట. ఎవరు నన్నయ్య తిక్క నెరప్రగల్లాగా కొండ దగ్గర కూర్చొని రాశాడా? కొండ దగ్గర కూర్చొని వాళ్ళకి వివరించాడని చెప్పండి, పర్వాలేదు. అక్కడ ఏమండి ఎక్కడ అరణ్యంలో రాశారు అంటే కరెక్ట్. అది అంటే అరణ్యంలో రాయబడింది ఒకటి. ఆ తర్వాత ఏజ్కేలు కావచ్చు, దానియేలు కావచ్చు, గ్రంథాలు ఇవి ఎక్కడ రాయబడ్డాయి తెలుసా? ఇప్పుడు సొలొమోను గారు రాశారు అన్నా, దావీదు గారు రాశారు అన్నా, మిగతా ఎజ్రా రాయబడినా ఇవన్నీ కూడా రాయబడ్డాయి అని అంటే మిగతా పుస్తకాలండి. యెషయా కావచ్చు, ఇర్మియా కానీ, ఆ తర్వాత ఆమోసు కావచ్చు, హోషేయ కావచ్చు, ప్రవక్తల గ్రంథాలు ఇవి రాశారు అని అంటే ఇవి ఎక్కడ రాశారు అని అంటే ఇజ్రాయెల్ భూభాగంలో రాశారు. కానీ ఏజ్కేలు దానియేలు గ్రంథాల దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఇవి మాత్రం అక్కడ రాయబడలేదు. ఇవి ఎక్కడ రాయబడ్డాయి అంటే బబులోను అంటే చెరలోనికి వెళ్ళిపోయిన తర్వాత. అంటే బబులోను అంటే మళ్ళీ ఆ కల్చర్ వేరు కదా, ఆ సివిలైజేషన్ వేరు కదా, ఆ నాగరికత వేరు కదా. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నాను అని అంటే మీకు బేసికల్గా ఇవి తెలియకపోతే మీకు బైబిల్ అసలు అర్థం కాదు. ఇంకా చాలా ఉన్నాయి చెప్పాల్సినవి. ఇవి మీకు ప్రాథమికంగా ఇవి మీకు తెలియకపోతే బైబిల్ రాయబడిన విధానం కూడా ఒకటిగా కాదు. బైబిల్లో గద్యభాగం ఉంది, బైబిల్లో పద్యభాగం ఉంది, బైబిల్లో వ్యక్తుల మధ్య జరిగిన సంభాషణలు వ్యక్తిగత సంభాషణలు ఉంటాయి. మనం చదువుతున్నప్పుడు ఇది దేని కిందకి వస్తుంది? ఇది పద్యభాగమా, ఇది గద్యభాగమా, లేదు అని అంటే ఇది వచ్చేసి ఏమైనా కవితనా, లేదంటే ఇది వచ్చేసి ఇది డిస్కషన్స్ ఏంటారు వ్యక్తుల మధ్య జరిగేటువంటి సంభాషణలుగా ఉందా ఇది అని ఈ విధమైనటువంటి ఆలోచన చదివే ముందు లేకపోతే నీకు బైబిల్ అసలు ఎలా అర్థమవుతుంది? కీర్తనలా చదవాలి. కీర్తనలు స్టోరీలాగా చదువుతుంటే కుదరదు. మళ్ళీ అనేక మంది స్వీయ చరిత్రలు ఉంటాయి, ఆటోబయోగ్రఫీస్ అంటారు. అనేక మంది వ్యక్తుల యొక్క జీవిత చరిత్రలు ఉన్నాయి, వ్యక్తుల జీవిత చరిత్రలు ఉన్నాయి. గద్యభాగం అంటే కంటిన్యూగా మనకు తెలుసుగా చిన్నప్పుడు చదువుకుంటాం, గద్యభాగం వేరు పద్యభాగం వేరు. గద్యభాగం అంటే జస్ట్ లైక్ ఒక స్టోరీ లాగా విషయం అంతా కూడా వివరించుకుంటూ వెళ్ళిపోతుంటారు. పద్యభాగం అలా ఉండదు. పద్యభాగంలో ఒక్కొక్క పద్యం, ఒక పద్యానికి అందులో ఒక్కొక్క పదం, ఆ పదానికి ఒక అర్థం, మళ్ళీ అర్థాలని కలిపితే తప్ప అప్పుడు మనకు తాత్పర్యం అనేది రాదు. కనుక ఇవన్నీ కూడా అలాంటి ఉపమానం రూపంలో చెప్పబడిన సందర్భాలు ఉన్నాయి. అంటే ఉపమానాల రూపంలో రాయబడింది బైబిల్లో కొన్ని సందర్భాలు ఉపమానాల రూపంలో రాయబడ్డాయి. అలానే కొన్ని జీవిత చరిత్రలు రాయబడ్డాయి. వ్యక్తుల మధ్య డిస్కషన్ అంటే మీకు అర్థం కావడానికి సందర్భం వచ్చింది కానీ చెప్తున్నాను. యోబు గారు ఉన్నారు, యోబు గారికి 3 స్నేహితులు ఉన్నారు కదా, ఎలీఫజు, ఇంకెవరు, జోఫరు, ఇంకోడు బిల్దదు. ఈ 3 ఉన్నారు ఫ్రెండ్స్. ఆ 3 వచ్చి యోబు గారితో డిస్కషన్ పెట్టుకుంటారు కదా. మరి యోబు నీకు ఇంత కష్టం వచ్చిందంటే, నీకు ఇంత శ్రమ వచ్చిందంటే నువ్వు తప్పు చేసేవారు అంటారు వాళ్ళు. ఆల్రెడీ ఆయన బాధలో ఉన్నాడు, కష్టాల్లో ఉన్నాడు. ఓదార్చే మాటలు చెప్పాల్సింది పోయి వీళ్ళేదో నీతిమంతులు అయినట్టు, వీళ్ళేదో పరిశుద్ధులు అయినట్టు ఆయన దగ్గరికి వచ్చి ఆయన పాయింట్అవుట్ చేస్తున్నారండి. ఎవరు?
ఈ ముగ్గురు స్నేహితులు, వీళ్ళు గాయం మాన్పేవాళ్ళు కాదు, గాయం రేపేవాళ్ళు వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్స్ కూడా. అంటే ఆఖరికంటే ఆ మధ్య జరుగుతున్న డిస్కషన్ అది. అంటే యోబు గ్రంథంలో ఎక్కువగా మనకి ఏం కనపడుతుందంటే పర్సనల్ డిస్కషన్ అనమాట, వ్యక్తికి మధ్య జరిగే సంభాషణలు. కనుక బైబిల్ చదువుతున్నప్పుడు ఈ విధమైనటువంటి క్లాసిఫికేషన్ అంటారు, విభజన. ఇది లేకపోతే మనం ఏం చదువుతున్నామో ముందు దాని మీద ఒక అవగాహన ఉంటే కదా. ఇప్పుడు కొన్ని మాటలు మాట్లాడతారు, ఆ మాటలు మాట్లాడినప్పుడు యాజ్ డేస్గా మనం తీసుకోవడానికి వీలు లేదండి. వరే నేను ఉండగా నీ ఒంటి మీద ఈగవాలని వరా అంటారు. అంటే దాని అర్థం ఏంటి? ఎలా తీసుకుంటారు దాన్ని? మీరు అక్షరార్థంగా తీసుకుంటారా, భావం తీసుకుంటారా? నేను ఉండగా నీ ఒంటి మీద ఈగవాలనంటే పక్కన కూర్చుంటావు ఊపుకుంటూ, అది కాదు కదా. అంటే దీన్ని ఏమంటారు? ఏదో రూపకలంకారంగా చెప్పాడని అంటారు. సేమ్ బైబిల్ చదువుతున్నప్పుడు కూడా నువ్వు చదువుతున్న కాంటెక్స్ట్ ఏంటి, అది ఆ సందర్భం ఏంటి? అది పద్య రూపంలో చెప్పబడిందా, గద్య రూపంలో చెప్పబడిందా, అది ఒక కవిత రూపంలో చెప్పబడిందా, రూపకలంకారంగా చెప్పబడిందా, ఏ విధంగా చెప్పబడిందో అనే ఆ విషయం మీద నీకు అవగాహన లేకుండా నువ్వు చదివేవనుకో నీకు ఎలా అర్థమవుతుంది? అందుకే ఈరోజు బైబిల్ ఎందుకండి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా అర్థమైంది? ఎందుకు బైబిల్ అందరూ ఒకే విధంగా బోధించలేకపోతున్నారు? ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. మన పిల్లలు బడికి వెళ్తున్నారు, బడికి వెళ్ళారు. మన పిల్లలకు ఏ స్కూల్ అయినా కానివ్వండి, ఏ స్కూల్కి వెళ్ళినా కానీ 2 ఏళ్ళు ఎంతని చెప్పాలి? స్కూల్ మారింది కాబట్టి 2 ఏళ్ళు 3 అయిపోయిందా? A+B² ఫార్ములా ఉంది. A+B² అంటే ప్రపంచంలో నువ్వు ఏ బడికి వెళ్ళు, A² + B² + 2AB, అంతకు మించి ఇంక వేరే ఆన్సరు రాదు. అటువంటప్పుడు మరి ఏ చర్చికి వెళ్ళినా ఇవే 66 పుస్తకాలు, ఏ దేశం వెళ్ళినా ఇవే 66 పుస్తకాలు. ఏ చర్చికి వెళ్ళినా, ఏ ఊరు వెళ్ళినా, ఏ దేశం వెళ్ళినా ఇదే 66 పుస్తకాలతో కూడుకున్న బైబిల్ ఉన్నప్పుడు ఎందుకంటే చర్చికి బోధ మారిపోయింది? ఎందుకు డినామినేషన్కి బోధ మారిపోయింది? ఎందుకు ప్రాంతానికి బైబిల్ మారలేదే? విషయం ఏంటి? బైబిల్ మారలేదే. మరి బైబిల్ మారినప్పుడు బోధ ఎందుకు మారింది? అంటే ఇక్కడ బైబిల్లో లోపమా, బోధించేవాడిలో లోపమా? బైబిల్లో లోపం లేదు, ఎందుకంటే అందరి చేతిలో ఉంది అదే బైబిల్. మరి ఎక్కడ లోపం జరిగింది? బోధించేవాడిలో లోపం జరిగింది. వాడిలో ఎందుకు లోపం అంటే చదివే విధానం తెలియక. ఎందుకు వ్రాయబడే ఇన్ని పద్ధతులు, ఇన్ని విధాలుగా రాయబడింది బైబిల్. నువ్వు చదువుతున్న ఈ సందర్భం ఇది ఏ విధంగా వ్రాయబడింది అనేదే నీకు తెలియకపోతే ఇక నువ్వేం మాట్లాడతావు? ఏమండి, తెస్సలోనిక పత్రికలో అనుకుంటాను మందులు కాక అని ఒక పదం ఉందండి అక్కడ. తెలుసా ఆ పదం? మందులు కాక అనగానే దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే, మందులు వాడటం పాపంరా బాబు, మందులు కాక అన్నాడు దేవుడు. నాడికి ఎలా అర్థమైందట. మందులు కాక అంటే అర్థం ఏంటి? మందులు వాడద్దు. ఎందుకంటే మందులు కాక అంటే వేడి. ఇదొక అర్థం అనమాట. మరలా అక్కడ మందులు కాక పుట్టిస్తాయి, మందులు వేడి పుట్టిస్తాయి, అందుకే మందులు కాక. అక్కడ చెప్పింది ఆ మందులు కాదు. ఓరు బాబు నీకు అప్పుడు మందబుద్ధి అంటారు చూసారా, ఆసక్తి విషయంలో మీరు మందులుగా ఉండకండి అనేది అక్కడ అర్థం. కానీ ఆడికి అలా అర్థమైంది. మరి ఏం చేస్తాం? ఇదే అన్నమాట. అక్కడ చెప్పిన సందర్భం అర్థం అవ్వట్లేదు, ఆ పదం భావం తెలియటం లేదు. ఇలానే అంటే బైబిల్ ఎలా అయిపోయిందంటే, బైబిల్ చెబుతానంటే ఎందుకు ఎవరు వినని పరిస్థితి అంటే ఈ రకమైన బోధలు ముందుగా వెళ్ళిపోయి బైబిల్ అంతా పాడు చేసేసారు. అందుకే బైబిలు దేవుని గ్రంథం, అది ముమ్మాటికి, అందులో అనుమానం లేదు. మీరు ఇవన్నీ విన్న తర్వాత ఎవడు వచ్చి బైబిల్ కోసం ఎన్ని మాటలు మాట్లాడివ్వండి, ఒక్కటే ఫిక్స్ అయిపోతాం ఏంటంటే మనం, ఇది మీరు ఎన్నైనా చెప్పండి అండి, బైబిల్ దేవుని పుస్తకం ఇది. ఎందుకంటే అన్ని సాక్ష్యాలు, అన్ని ఆధారాలు ఉన్నాయి. ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనన్ని. ఏమంటే బైబిల్లో వేరే వాళ్ళను మనం ఏదో క్రిటిసైజ్ చేయాలనే ఉద్దేశంతో నేను చెప్పటం లేలే, కానీ ఇతరులను క్రిటిసైజ్ చేయాలనే ఆలోచనతో నేను మాట్లాడట్లేదు, మాట్లాడను కూడా. మనకు పురాణాలను అంటారు. పురాణాల్లో ఎవరో వ్యక్తి గురించి మాట్లాడతారు. ఆ వ్యక్తి గురించి మాట్లాడినప్పుడు నేను అడుగుతాను, ఆ వ్యక్తి ఏ సంవత్సరాలు బతికాడో మీకు అని తెలుసా అంటాను. ఏమండి, ఎంతోమంది గురించి మాట్లాడుతుంటారు కదా, అందులో ఈ వ్యక్తి ఎప్పటివాడో మీరేమైనా చెప్పగలరా? తెలియదు. పోనీ అతని చరిత్ర ఏ ప్లేస్తో ముడిపడుందో ఆ ప్లేస్ ఏమైనా ఉందా? తెలియదు. అది మరి ఎలా నమ్మమంటారు? దాన్ని ఎలా నమ్మమంటారు? కానీ అదే ప్రశ్న నువ్వు బైబిల్ని అడిగావా? అదే ప్రశ్న బైబిల్ని అడిగావా? బైబిల్లో ఒక క్యారెక్టర్ బయటికి తీ. నేను అడుగుతున్నాను, బైబిల్లో ఒక క్యారెక్టర్ని బయటికి తీ, బైబిల్లో ఒక వ్యక్తిని బయటికి తీ. అంటే బైబిల్లో క్యారెక్టర్స్ ఎన్ని క్యారెక్టర్స్, బోల్డ్ అనే క్యారెక్టర్స్ ఉన్నాయి. ఒక నోవా గురించి బయటికి తీస్తావా? తీ.
అతను ఎక్కడ పుట్టాడు, ఎప్పుడు పుట్టాడు, అతను ఏ కాలంలో ఉన్నాడు, కంప్లీట్ హిస్టరీ అంతా బయటికి తీసేస్తాం. యోసేపు అనే ఒక క్యారెక్టర్ బయటికి తీస్తావా, అతను ఎప్పుడు పుట్టాడు, ఎక్కడున్నాడు, ఎలా ఎలా ఏం చేశాడు, అది కంప్లీట్ హిస్టరీ అంతా ఉంది. అంటే బైబిల్లో నువ్వు ఏ క్యారెక్టర్ను బయటికి తీసినా, ఏ వ్యక్తిని కదిలించినా ఆ వ్యక్తికి సంబంధించిన పరిపూర్ణమైనటువంటి చరిత్రకు సంబంధించిన ఆధారాలు చెప్పగలం. అలానే బైబిల్లో ఏ ప్లేస్ గురించి మాట్లాడినా ఖచ్చితమైనటువంటి ఆధారాలు మాట్లాడగలం మనం. అంటే బైబిల్కు ఉన్నటువంటి ఆధారాలండి. ఒక వ్యక్తి జెకిన్స్, అతని పేరు జెంకిన్ అనేటువంటి ఒక చరిత్రకారుడు మాట్లాడుతూ ఒక మంచి మాట అంటాడు. అతను ఏమంటాడంటే, క్రైస్తవ్యము వివాదరహిత వాస్తవాల మీద ఆధారపడింది. మంచి మాట. క్రైస్తవ్యము వివాదరహిత వాస్తవాల మీద ఆధారపడింది అన్న మాట అన్నాడు అని అంటే అర్థం ఏంటంటే, అసలు బైబిల్లో వ్రాయబడిన ఏ విషయం కూడా వివాదాస్పదం కాదు, వివాదరహితం. ఎందుకంటే అన్ని పక్కా ఎవిడెన్సెస్ అంటారు. ఏమండి, ఇల్లు ఈ స్థలం మీదేనా, పక్కా ఆధారాలు నాదే, మీరు చెప్తారా? ఈ ప్లేస్ మీదే అనడానికి ఏమున్నాయండి మీ దగ్గర సాక్ష్యాలు అంటే, మీకు ఏం కావాలి చెప్పండి అంటాం అంతే. ఏంటా కాన్ఫిడెంట్, ఏంటా ధైర్యం? ఈ ప్లేస్ మీదే అనడానికి మీ దగ్గర ఏం సాక్ష్యాలు ఉన్నాయనంటే రివర్స్లో అంటాము, నీకు ఏ సాక్ష్యం కావాలో చెప్పంటాం. ఎందుకు అంత ధైర్యంగా మాట్లాడుతున్నావు అంటే అన్ని ఉన్నాయన్నమాట నీ దగ్గర. మరి బైబిల్ దేవుని గ్రంథం అనడానికి నీ దగ్గర ఏమున్నాయనంటే ఎందుకు నీళ్ళు నమిలినట్టుగా చేసేస్తున్నారు? అప్పుడు మీరు ఏమన్నా తెలుసా, నీకు ఏ సాక్ష్యం కావాలో బ్రదర్ అనాలి. నీకు ఏ టైపులో కావాలి? నీకు హిస్టారికల్గా కావాలా, లేదంటే ఆర్కియాలజికల్గా కావాలా, లేదంటే సైంటిఫికల్గా కావాలా, లేదా జియోగ్రఫికల్గా కావాలా? నీకు ఏ విధమైన సాక్ష్యం కావాలి చెప్పు. నీకు ఏం మాట్లాడతాడు? ఏ సాక్ష్యం అంటే ఆ సాక్ష్యాన్ని ముందు పెట్టగలం. అంతుందా బైబిల్ కంటే అంతుంది. బైబిల్లో ఎక్కడ కూడా ఏ విషయం కూడా ఏ సందర్భం కూడా అనగనగా అనేటువంటి మాటలతో ఆరంభం కాలేదు. అనగనగా అని ఏ విషయమైనా ఎక్కడైనా కానీ మీరు చదువుకున్నారా బైబిల్లో? ఏమండి, ఎక్కడైనా మీరు వినుండొచ్చేమో కానీ బైబిల్లో మాత్రం అలా లేదు. మీకు అర్థమైందా? మీరు వినుంటారేమో కానీ బైబిల్లో మాత్రం అలా లేదు. బైబిల్లో ఎవరి గురించి అయినా వ్రాయబడినప్పుడు అనగనగా అనేటువంటి పదం అసలు ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా కనబడదండి. ఎందుకు? అనగనగా అన్నాడు అంటే అక్కడ మనకు అర్థం కావాలి ఏంటంటే అది కల్పితమని, అది వాస్తవం కాదు. కల్పించబడిన వాటికి అనగనగా పదాన్ని ఉపయోగిస్తారు. మళ్ళీ చెప్తాను, కల్పించిన వాటికి ఏం ఉపయోగిస్తారు? అనగనగాను ఉపయోగిస్తారు. అనగనగా అంటేనే అది ఒక కల్పితం అని. మళ్ళీ అందులో మన ప్రశ్నలో ఏం అడగడానికి వీళ్ళు అనగనగా రాజు అంటాడు. రాజుగారికి ఊరు ఉండదు, పేరు ఉండదు. మళ్ళీ రాజుగారి పేరేంటని నువ్వు అన్నావు అనుకో, నువ్వు వినేది ఏంట్రా కథ. మళ్ళీ పేరు అడుగుతుంది, పేరు ఎందుకు అడుగుతున్నావు అంటాడు. రాజుగారికి 7 కొడుకులు, పేర్లు చెప్తా. రాజుగారికి పేరు లేనప్పుడు వాడు కొడుకులకు ఉంటాయా? మళ్ళీ ఇదేంటి నువ్వు అడగొద్దని చెప్పానా? నువ్వు అడగకుండా ఉండాలని అనగనగా అన్నాను. మళ్ళీ అడిగావు అనుకో, లాగా ఒకటి కొడతానంటాడు అంతే. అంటే ఎందుకు అవి కథలు? అవి మనం చదువుకున్నావు అవి. కానీ బైబిల్ దగ్గరకు వచ్చేటప్పటికి ఎక్కడైనా ఏ సందర్భాన్ని గురించి అయినా అనగనగా అనేటువంటి సంబోధనతో ఆరంభమైందంటే ఎక్కడా కనబడదు. కనుక అక్కడే మనకు అర్థం కావాలి. అంటే బైబిల్లో వ్రాయబడిన ప్రతిదీ అంత యాక్యురేట్గా వ్రాయబడిందా, అంత ఖచ్చితమైనదా అంటే ముమ్మాటికి బైబిల్ చాలా ఖచ్చితమైందంటే. ఇంకో విషయం చెప్తాను. బైబిల్ ఎంత చక్కటి పుస్తకం అంటే బైబిల్లో దేశాలు ఎలా పుట్టాయి, మళ్ళీ చెప్తాను, దేశాల ఆవిర్భావం ఎలా జరిగింది, 2 జాతుల ఆవిర్భావం ఎలా జరిగింది, దేశాలు ఎలా ప్రారంభమయ్యాయి, జాతులు ఎలా ప్రారంభమయ్యాయి, ప్రపంచాన్ని ఏలినటువంటి ఏ సామ్రాజ్యం తర్వాత ఏ సామ్రాజ్యం ఏలిందే అనే సంగతుల గురించి బైబిల్లో మీకు దొరికినంత వివరణ, క్లారిటీ నాకు తెలిసి చరిత్ర గ్రంథాల్లో కూడా ఉండదేమో. చరిత్ర గ్రంథాలలో కూడా ఉండదేమో. ఒకవేళ మీరు ఎంఏ హిస్టరీ కానీ ఒకవేళ మీరు చదువుంటే అడగండి వాళ్ళను. దేశాలు ఎలా ఏర్పడ్డాయి, జాతులు ఎలా ఏర్పడ్డాయి అడగండి వాళ్ళను. చరిత్రలో ఎంఏ హిస్టరీ ఒకళ్ళు చేసిన వాళ్ళు ఏమనంటే. కానీ మీరు బైబిల్ దగ్గరికి వస్తే ప్రతిదీ కూడా ఎంత చక్కటి క్లారిటీతో మీకు బైబిల్లో రాయబడుతుందోనండి. అలానే బైబిల్లో చరిత్ర ఉన్నంత మాత్రాన బైబిల్ చరిత్ర పుస్తకం అనుకోకండి. మీకు అర్థమైందా? బైబిల్లో చరిత్ర ఉంది అంత మాత్రాన బైబిల్ చరిత్ర పుస్తకము కాదు. ఇక చరిత్ర అంటే ఏంటంటే, వాస్తవానికి చరిత్ర అనేటువంటి పేరు ఎందుకు పెట్టారు అని అంటే, చరిత్ర అంటే జరిగిపోయినటువంటి ఒక యథార్థమైనటువంటి సంఘటనలు ఏమంటారు, జరిగిన యథార్థ సంఘటనలు ఏమంటారు, చరిత్ర. జనరల్గా మాట్లాడుకోవాలంటే చరిత్ర అంటే జరిగిన యథార్థ సంఘటన తెలియజేసేది చరిత్ర. ఇప్పుడు బైబిల్ దగ్గరకు వచ్చామనుకోండి,
అంటే బైబిల్లో వ్రాయబడినటువంటి సంఘటనలన్నీ యథార్థంగా జరిగినటువంటి సంఘటనలా అంటే బైబిల్లో మీరు ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఈ 66 పుస్తకాలను ఇవన్నీ జరిగిపోయినప్పుడు వాటిగానే మనం చూస్తున్నాం కనుక జరిగినటువంటి వీటిలో ఏ ఇన్సిడెంట్ మీరు చూసినా కానీ ప్రతి ఇన్సిడెంట్కి ప్రతి సంఘటనకు ఆధారాలు ఉంటాయి. ఇంకొక విషయం చెప్తాను ఇక్కడ. బైబిలు చరిత్ర పుస్తకం అనడానికి రీసెంట్గా అబ్రహాముకు సంబంధించి మనకు బైబిల్ అబ్రహాం గారు కనబడతారు. అబ్రహాము గారు ఆయన మూల పురుషుడు కదండి. ఎవరికి? ఇశ్రాయేలీలకు. ఇంకా చెప్పాలంటే మనకు కూడా ఆయనే అవుతాడేమో. ఎందుకు? విశ్వాసమును బట్టి మనకు కూడా ఆయన ఏమవుతాడు? తండ్రి కదా అబ్రహాం గారు. ఇప్పుడు అబ్రహాం గారు లేకపోతే ఇస్సాకు లేడు, ఇస్సాకు లేకపోతే యాకోబు లేడు, యాకోబు లేకపోతే 12 మంది లేరు, 12 మంది లేకపోతే యేసుప్రభు లేడు, యేసుప్రభు లేకపోతే మనం ఉన్నామేంటి? కనుక అక్కడ ఏమంటే అబ్రహాము గారి యొక్క చరిత్రనే ఇది ఒక కల్పితంగా సృష్టించే ప్రయత్నం చేశారు రీసెంట్గా. ఏమంటే ఒక 20-30 ఏళ్ళ క్రితం వరకు కూడా. కానీ అబ్రహాము గారు చరిత్ర అది కల్పితం కాదు, అది నిజంగా జరిగినది అనే సంగతి. అబ్రహాం గారు పుట్టింది ఎక్కడ? అబ్రహాం గారు ఎక్కడ పుట్టారు? అబ్రహాం గారు ఏ ఊరిలో పుట్టారు? అబ్రహాం గారు పుట్టిన ఊరే ఊరు. అబ్రహాము గారు పుట్టిన ఊరి పేరే ఊరు అనే ఊరిలో పుట్టారు. ఆ ఊరు అనే ఊరు ఎక్కడుందో మీ ఊరు పక్కన ఉందా? ఆ ఊరు అనే ఊరు ఎక్కడుంది? ఆ ఊరు అనేటువంటి ఆ ఊరు కల్దీల ప్రాంతంలో ఉంది. బైబిల్లో కల్దీల యొక్క నాగరికత, కల్దీల సివిలైజేషన్ కావచ్చు, ఈజిప్షియన్స్ యొక్క సివిలైజేషన్ కావచ్చు, బాబిలోనియన్స్ యొక్క సివిలైజేషన్ కావచ్చు, అలానే అష్షూరియన్స్ యొక్క సివిలైజేషన్ కావచ్చు, వీళ్ళ నాగరికతలన్నీ బైబిల్లో రాయబడ్డాయి. ఇప్పుడు బైబిల్ కథల పుస్తకం అని అనేస్తావా? చరిత్ర ఒప్పుకుంటుందా? ప్రపంచం ఒప్పుకుంటుందా? లాగోడు కొడుతుంది నిన్ను. మరి పిచ్చివాడా, బైబిల్ చరిత్ర పుస్తకం అనగాని బైబిల్లో రాయబడిన ఈ చరిత్ర అంతా మా దేశాల చరిత్రే. ఒక్క మాటలోనండి కొట్టిపడేయాలంటే బైబిల్ చరిత్ర పుస్తకం కాదనే వాడికి గుయ్యమనే సమాధానం ఏంటంటే, బైబిల్ చరిత్ర పుస్తకం అని చెప్పడానికి ఈరోజు ప్రత్యక్ష సాక్ష్యం ఏమైనా కావాలంటే ఇజ్రాయెల్ దేశమే. కళ్ళ ముందున్న యూదులే అందుకు సాక్ష్యం. యూదులు ఇప్పటికీ ఉన్నారా లేదా? ఇప్పటికీ నీ కళ్ళ ముందు యూదులు కనపడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని వెళ్ళి అడగండి. బైబిల్లో ఉన్న చరిత్ర వాళ్ళ చరిత్ర రెండు ఒక్కటో కాదో వాళ్ళే చెప్తారు నీకు. అటువంటప్పుడు బైబిల్ ఎందుకు కల్పితం అవుతుంది చెప్పండి? బైబిలులో ఏ యూదుల కోసం అయితే పాత నిబంధన రాయబడిందో, ఏ యూదుల చరిత్ర అంతా కూడా బైబిల్లో మనం చదువుకుంటున్నామో, ఆ యూదులు ఇంకా నీ కళ్ళ ముందు ఉంటుండగా బైబిల్ కల్పిత పుస్తకం అని నువ్వు ఎలా మాట్లాడగలవు? అబ్రహాము గారి మీద పరిశోధన చేసి ఇది కల్పితం అని చేసే ప్రయత్నంలో ఆయన పుట్టిన కల్దీయ ప్రాంతం ఉంది కదా, ఊరు ఓకేమండి, అది ఇరాక్. అదే కదా ఇప్పుడు ఇరాక్, బాగ్దాద్ ఆ ప్రాంతమే కదా. ఆ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. యాక్చువల్గా మన నెక్స్ట్ మంత్లో మనకి చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. ఈ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ అన్ని మీకు చూపించుకుంటూ మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ మంత్, మిస్ అవ్వకండి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ అబ్రహాము గారి చరిత్ర కల్పితం కాదు అని చెప్పే ప్రయత్నంలో పరిశోధనలు చేసి తవ్వకాలు జరిపిన తర్వాత ఆ తవ్వకాలు రీసెంట్గా 1980 నుంచి 90 వరకు ఈ మధ్యకాలంలో జరిపినటువంటి తవ్వకాలలో బైబిల్లో చెప్పబడినటువంటి అబ్రహాము గారి చరిత్ర అది కల్పితం కాదు, అది నిజమైనటానికి ఈ ఆధారాలు దొరికాయి అన్నారు. అంటే ఇప్పుడు అబ్రహాము గారి చరిత్ర అది కల్పితం కాదంటే అబ్రహాము నుంచి వచ్చిన ఇస్సాకు, యాకోబు, ఇశ్రాయేలీలు, యేసుప్రభు అంతా రైటే తప్ప అది కల్పితం కాదు. ఏమండి, ఇంకొక మాట చెప్తాను. ప్రపంచంలో ఎవ్వరు కూడా బైబిల్ను కల్పిత పుస్తకం అనలేని ఒకే ఒక్క నిజం, బైబిల్ అంతా కూడా మాట్లాడినండి నేను, బైబిల్ అంతా కూడా అవసరం లేదు. బైబిల్లో ఒకే ఒక్క వచనం చూపించి బైబిల్ ఇది చరిత్ర పుస్తకం, బైబిల్ చారిత్రక గ్రంథం అని ఒకే ఒక్క వచనంతోనే చెప్పేయచ్చు. అంత అవసరం లేదు, ఒకే ఒక్క వచనం అండి. ఆ వచనం ఏదో కాదండి, దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. ఆ ఒక్క మాట చాలు బైబిల్ చరిత్ర పుస్తకం అని చెప్పడానికి, ఎవడు నోరైనా మూయించడానికి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనం. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 44వ వచనంలో, ఆ రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యమును స్థాపించును, దానికి అన్నిటికీ నాశనము కలగదు, ఆ రాజ్యము దానిని పొందిన వారికి గాక మరెవరికి చెందదు, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ పడగొట్టి. ఈ ఒక్క మాట చాలండి.
అసలు ఇంకేం అవసరం లేదు. బైబిల్ హిస్టారికల్ ఎవిడెన్సెస్ గురించి మాట్లాడుతున్నప్పుడు బైబిల్ చరిత్ర పుస్తకం, బైబిలులో ఉన్న చరిత్ర యథార్థమైనదని చెప్పటానికి, బైబిల్ చారిత్రక గ్రంథం అని నిరూపించడానికి ఈ ఒక్క మాట, అది ముందు చెప్పిన రాజ్యములన్నిటినీ అన్నాడు. ఇంతకు ముందు చెప్పిన రాజ్యములంటే ఏ రాజ్యములు? ముందు చెప్పిన బబులోను సామ్రాజ్యం, ఆ తర్వాత చెప్పినటువంటి మాదీయ పారసీక సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చిన గ్రీకు సామ్రాజ్యం, ఆ తర్వాత వచ్చిన రోమా సామ్రాజ్యం. వీటన్నిటినీ కూడా పడగొట్టి, వీటన్నిటినీ తుత్తునియులుగా చేసి, వాటి స్థానంలో, వాటి కాలంలో ఏమంటే ఆ చివరి రాజ్యమైనటువంటి ఆ రాజుల కాలంలోనే దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యమే క్రీస్తు రాజ్యం, ఆ రాజ్యమే యేసు రాజ్యం. దానికి అన్నిటికీ నాశనం ఉండదు అని ఎప్పుడు? క్రీస్తుకు పూర్వం సుమారు ఒక 500 సంవత్సరాల క్రితం. ఇంకప్పటికీ ఏమండి ఏ రాజ్యం ఇంకా పరిపాలనలో ఉందంటే, 2వ అధ్యాయం అంటే ఇంకా బబులోను సామ్రాజ్యమే ఇంకా అధికారంలో ఉంది. మళ్ళీ చెప్తున్నాను, ఈ మాట చెప్పేటప్పటికి ఏ రాజ్యం ఉందంటే అప్పుడు పరిపాలనలో బబులోను. ఇంకొక విచిత్రమైన విషయం చెప్పమంటారా? అసలు బబులోను అధికారంలోకి రాలేదండి ఇంకా. మళ్ళీ చెప్తాను, ఇది మనకు ప్రవచనాల దాంట్లో వస్తుంది, భవిష్యత్ దాంట్లో వస్తుంది. అయినా ఒక పాయింట్ ఏంటంటే, ఇంకా అసలు బబులోను ఇంకా అధికారంలోకి రాలేదు. మరి బబులోను అధికారంలోకి రాకముందు ఏ రాజ్యం అండి అధికారంలో ఉంది? మళ్ళీ ఒక డౌట్ మనకు. బబులోను అధికారంలోకి రాలేదు. బబులోను అధికారంలోకి రాకమునుపు ఏ రాజ్యం అండి చాలా బలంగా ఉందని అంటే అష్షూరు కదా. అంటే ఈ బబులోనీయులు కూడా ఏ రాజ్యం కింద ఉన్నారు? అష్షూరుల కింద ఉన్నారు. అప్పుడు ఈ బబులోను ఏమంటే మాదీయుల సపోర్టుతో అష్షూరుల మీద అది దాడి చేయటం, అది తర్వాత జరిగినటువంటి విషయం అనుకోండి. ఓకే, అయితే వీళ్ళు ఇంకా బలపడక మునుపే, ఎవరు? బబులోనీలు బలపడక మునుపు, అష్షూరు నుంచి వాళ్ళు ఇంకా ఏమంటే విజయాన్ని పొందుకోక మునిపే వీళ్ళ గురించి ఆల్రెడీ యెషయా గ్రంథంలో దేవుడు ముందుగానే చెప్పాడండి. 13-14 అధ్యాయాలు మీరు చూడగలిగితే, యెషయా గ్రంథం 13-14 అధ్యాయాలు మీరు తర్వాత చదువుకోండి. యెషయా గ్రంథం 13 కావచ్చు, తర్వాత 14 అధ్యాయాలు కావచ్చు, బబులోను ఎంత ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోతుందో చెప్పాడు 13వ అధ్యాయంలో. యెషయా గ్రంథం 13వ అధ్యాయంలో బబులోను ఇంకా ఫామ్లోకి రాలేదు, ఇంకా బబులోను ఇంకా పవర్లోకి రాలేదు. బబులోను ఇంకా పవర్లోకి రాకమునిపే యెషయా గారు అది ఎంత ఎత్తుకెదుగుతుందో చెప్పాడు. ఏది? బబులోను. అది అంత ఎత్తుకెదిగిన తర్వాత దానికి కొమ్ములు వస్తాయన్న సంగతి కూడా ఆయనకు ముందే తెలిసి, మరలా ఆ కొమ్ములు ఎలా విరిచేస్తానో కూడా అక్కడే చెప్తాను. దాని పతనం కూడా చెప్పేస్తారు 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 13-14 అధ్యాయాలు అంటేనే 13వ అధ్యాయంలో దాని యొక్క ఔన్నత్యం చెప్తాడు. దేని యొక్క ఔన్నత్యం? బబులోను ఎంత ఉన్నతమైన స్థితికి చేరుకుంటుందో 13వ అధ్యాయంలో చెప్పి, 14వ అధ్యాయానికి వచ్చినప్పటికీ దానిని ఎలా పతనం అయిపోతుందో అన్న సంగతి కూడా 14వ అధ్యాయంలో చెప్పాడు. ఆయన చెప్పింది జరిగిందంటే ముమ్మాటికి పక్కా దేవుడు చెప్పినట్టు జరిగిందండి. ఏమండి మీకు ఏమనిపిస్తుంది? బైబిల్ అంటే కథల పుస్తకం అనుకుంటున్నారా? బైబిల్ అంటే ఏమనుకుంటున్నారు? నాకు తెలియట్లేదండి. బైబిల్ అర్థమైన తర్వాతనండి బైబిల్ తప్ప ఇంకేది కలవరించకూడదు, ఏ మాట రాకూడదు నోట్లో నుంచి. మళ్ళీ చెప్తున్నాను, బైబిల్ మీకు అర్థమైతే బైబిల్ తప్ప మీ నోటి వెంట ఇంకొకటి రాకూడదు, ఇంకొకటి మాట్లాడకూడదు. అర్థం కానివాడు అన్నిటి కోసం మాట్లాడుతాడు, అర్థం కానివాడు అన్నిటినీ గురించి ఆలోచిస్తుంటాడు, అర్థం కానివాడే దేనికోసం ప్రయాసపడుతుంటాడు. బైబిల్ అర్థమైన వాడు మాటలే వేరు, వాడి ఆలోచనలు వేరు, వాడి జీవితం వేరు, వాడి స్టైలే వేరండి. ఒక మాట చెప్పాలంటే వాడి లైఫ్ స్టైలే వేరు. బైబిల్ అర్థమైతే మీకు బైబిల్ అర్థం చేయించే ప్రయత్నం ఇదంతా, ఈ బాధంతా కూడా. 13వ అధ్యాయం అంతా కూడా బబులోను ఎంత ఉన్నతమైన స్థానానికి చేరుకుంటుందో చెబుతూ 14లో దాని పతనం కోసం చెప్పాడు. ఆ బబులోను అధికారంలోకి వచ్చిన తర్వాత బబులోను వాళ్ళు చేసిన పని ఏంటంటే యూదుల మీద తిరుగుబాటు చేశారు, యూదులను ఏమంటే చెరలోకి తీసుకెళ్ళిపోయారు. అవన్నీ ఎన్నోసార్లు మీరు మాట్లాడుకున్న విషయాలే. దేవుడే కదా అప్పగించాడు. ఇంకా చెప్పాలంటే వాళ్ళ గొప్పతనం కాదులే కానీ దేవుడే ఇచ్చాడు వాడికి అవకాశం. బబులోనికి నెబుకోద్నెజర్ అనేవాడు ఉన్నాడు. ఎవడు అంటే వాడు, మనకు నెబుకద్నెజర్ తెలుసు, నెబుకోద్నెజర్ తెలియదు మనకు. ఈ నెబుకద్నెజరే తెలుసు మనకు. నెబుకోద్నెజర్ అనేవాడు అంటే వీడి తండ్రి అనమాట. ఎవరు? ఈ నెబుకద్నెజర్ తండ్రి పేరు నెబుకోద్నెజర్. వీడు 626 BC, క్రీస్తుకు పూర్వం 626లో వీడు అష్షూరును ఓడించి బబులోను రాజ్యాన్ని వాడు స్థాపించాడు. దానికి వాడు చక్రవర్తి నెబుకోద్నెజర్. ఆ నెబుకోద్నెజర్ తండ్రి చనిపోయిన తర్వాత నెబుకద్నెజర్ ఏం చేశాడు అని అంటే ఆడ అధికారంలోకి వచ్చాడు. వాడు ఎక్కువ కాలం పాలించాడు. ఆడి తర్వాత ఇక వాడు వంశం అంతా కూడా రావటం అనేది మనం చూస్తుంటాం. ఆఖరికి బెల్షస్సర్ అనే వాడు వస్తాడు, దేవుడు లెక్క చూస్తాడు, వాడిని చంపేస్తాడు. ఆ తర్వాత మాదీయులతో అయిపోతుంది రాజ్యం. అదంతా కూడా మీరు నేర్చుకున్నటువంటి విషయం. ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ అధికారంలో ఉన్న సమయంలో నవీన బబులోను అంటారు. అంటే ఇంకో విషయం చెప్పమంటారా? ఈ బబులోను గురించి మాట్లాడితే ఈ బబులోను చాలా ప్రాచీనమైన సామ్రాజ్యం వంటిది. మనకు ఆదికాండంలోనే కనబడుతుందండి. మనకి ఇది ఆదికాండంలోనే మనకు కనబడుతుంది. ప్రాచీనమైనటువంటి సామ్రాజ్యం. సుమారు 2000 సంవత్సరాల చరిత్ర కలిగింది బబులోను సామ్రాజ్యం. అయితే ఈ నెబుకోద్నెజర్ రాకతో ఈ బబులోను సామ్రాజ్యం యొక్క రూపురేఖలే మారిపోయాయి.
భారతదేశాన్ని కూడా ఏమంటారంటే 3 భాగాలుగా విభజిస్తారు కదండి. ప్రాచీన భారతదేశం అని, తర్వాత మధ్యయుగ భారతదేశం అని, ఆ తర్వాత ఆధునిక భారతదేశం. అంటే మన భారతదేశ చరిత్రను కూడా 3 భాగాలుగా, అలానే బబులోను చరిత్రను కూడా 2 భాగాలుగా విభజించినప్పుడు ప్రాచీన బబులోను వేరు, నవీన బబులోను వేరు. ఈ నవీన బబులోనికి నాయకుడు ఎవరయ్యానంటే ఈ నెబుకద్నెజర్. నెబుకద్నెజర్ ఎవడు అనంటే నెబుకద్నెజర్ తండ్రి గారు అనమాట. ఇప్పుడు ఈ నెబుకద్నెజర్ అధికారంలో ఉన్నప్పుడు ఆడ కన్న కళ, అదే పెద్ద ప్రతిమ తెలుసు కదా. ఆ ప్రతిమ గురించి కదా కలవరపడ్డాడు. దానిలో వచ్చాడు, భావం చెప్పాడు. అప్పుడు చెప్తున్న భావం అంటే ఇంకా ఏమంటే అప్పటికి మంచి ఫామ్లో ఉంది ఎవరు? బబులోను. ఈ బబులోను ఇంకా ఏమంటే బబులోను ఇంకా పతనం అయిపోలేదు. బబులోను సామ్రాజ్యం అధికారంలో ఉంటుండగానే తర్వాత రాబోయే సామ్రాజ్యాల కోసం మాట్లాడుతున్నాడు దేవుడు అని అంటే అది ఎలా సాధ్యం అండి? మీరు చెప్పండి. ఇప్పుడు ఒక విషయం అండి, ఇప్పుడు బీజేపీ అధికారంలోకి ఉందండి. ఇప్పుడు బీజేపీ అధికారంలో ఉంది. ఒక 100 సంవత్సరాలలో రాబోయే పార్టీల గురించి మీరు చెప్పగలరా? చెప్పండి. ప్రెడిక్షన్స్ అంటారండి వీటిని. ఏమండి? ఊహలు చెప్పగలరా? ఒక 100 సంవత్సరాల తర్వాత, ఒక 100 ఏళ్ళు పోనీలు, ఎందుకంటే ఒక 10 ఏళ్ళ చరిత్ర చెప్పండి భవిష్యత్తు. ఎవరైనా మాట్లాడతారా? మాట్లాడరు. అటువంటప్పుడు అది ఏ కాలం? అది క్రీస్తుకు పూర్వం 500 సంవత్సరాల కాలంలో. అప్పుడు బబులోను సామ్రాజ్యం అనేది అది చాలా బలంగా ఉన్నటువంటి కాలంలో, నెబుకద్నెజరు చాలా బలవంతుడుగా ఉన్న కాలంలో ఆడ కళ ఏంటో, ఆ కళలో కనిపించిన విగ్రహం ఏంటో, దానికి దానిలుగా రావటం ఏంటో దేవుడు ఏమంటే దానిల ద్వారా దేవుడు చెబుతున్న విషయం ఏంటంటే, చెప్పు ఇది బబులోను సామ్రాజ్యం, ఇప్పుడు బబులోను నెక్స్ట్ రాబోతుందని చెప్పు. మాదీయ పారసీకుల చేతులకు వెళ్ళిపోతుంది ప్రపంచం అంతా. ఆ తర్వాత గ్రీకులు వస్తారని చెప్పు. ఆ తర్వాత రోమియోలు వస్తారని చెప్పు. ఆ రోమియోలు అధికారంలో ఉంటున్న సమయంలో నేను ఒక రాజ్యాన్ని స్థాపిస్తానని చెప్పు. కానీ ముందున్న రాజ్యాలన్నిటికంటే కూడా ఇది చాలా బలమైనది. అందుకే అన్నానండి 2వ అధ్యాయం ఒకటి చాలండి. బైబిల్కు చరిత్రపరమైన ఆధారాలు ఉన్నాయని చెప్పడానికి 2వ అధ్యాయం ఒకటి చాలు. 2వ అధ్యాయంలో ఇంకా అధ్యాయం అంతా ఎందుకు లేండి, మీరు ఒక వచనం కావాలనుకుంటే ఈ 44 వచనం చాలు. 44 వచనానికి లైవ్ ఎగ్జాంపుల్ అంటే మనమే అనమాట. అంటే ఆ రాజ్యం మనకి ఏముండదు అన్నాడు, ఇక నాశనం ఉండదు అన్నాడు. అవును, ఆ రాజ్యం ఎవరో కాదు, క్రీస్తు రాజ్యం. అది యేసు రాజ్యం. అది ప్రపంచంలో అంతటా ఉంది. ఇది క్రైస్తవుడు లేని చోటు ఎక్కడ? ఇది ఎప్పటి వరకు ఉంటుందన్నాడు? యుగాలు యేసుప్రభు వచ్చేంత వరకు ఉంటుందన్నాడు ఆయన. దీనికి అసలు అంతం లేదన్నాడు, దీనికి నాశనం లేదన్నాడు, దీనికి ముగింపు లేదన్నాడు. అంటే బైబిల్కు ఉన్నటువంటి చరిత్రపరమైనటువంటి ఈ రుజువులు, ఏమండి సాక్ష్యాలు. ఇంకా మాట్లాడితే ఇలా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతే ఎన్నైనా మాట్లాడుకోవచ్చు, సమయం మించిపోతుంది కనుక. ఏమంటే క్రొత్త నిబంధనకు అది పాత నిబంధనలు ఉన్నారు కదా ఇప్పటిదాకా, కొత్త నిబంధనకు రామండి. ఏమంటే కొంచెం మీకు అర్థమవుతుంది. క్రొత్త నిబంధనకు వచ్చారనుకోండి, క్రొత్త నిబంధనకు వచ్చిన తర్వాత ఇంక కొంచెం మీకు క్లారిటీ వచ్చేసింది. మీరే అంటారు, ఇక నాకు తిరుగులేదండి, బైబిల్కు బోల్డ్ నాదాలు దొరికిపోయి నాకు, మీరే అంటారు. క్రొత్త నిబంధనకు వచ్చామనుకోండి, ఏమంటే బైబిల్ ఎంత కరెక్ట్గా మాట్లాడుతుందో మీకు చెప్తాను. ఏమంటే ఒక మాట చెప్తాను. మనకు స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటారు? మన స్వతంత్రం ఎప్పుడు వచ్చింది మర్చిపోయారా? ఎప్పుడు వచ్చిందంటారు? 57 అంటున్నారు. వెరీ గుడ్. 1947, 1947లో స్వాతంత్రం వచ్చింది. వెరీ గుడ్. ఏమంటే రైటే కదా అది? రైట్. ఇంకొకరు వచ్చి అన్నారు, ఏమంటే ఆగస్టు 15 అండి అన్నారు. అదేంటి 47 ఆగస్టు 15? ఏది రైటు? 1947 అన్నారు మరి స్వతంత్రం అంటే. ఇంకొకరు ఏమో ఆగస్టు 15 అన్నారు. ఏమంటే 2 రైటేనండి. 1947 అంటే తప్పేం కాదండి. వాళ్ళు చెప్పిన సంవత్సరం, వీళ్ళు చెప్పింది మీకు అర్థమైంది కదా. బైబిల్ కూడా ఈ కొంచెం మనసులో పెట్టుకొని బైబిల్ మాట్లాడండి. ఎందుకంటే కొన్ని సందర్భాలలో సంవత్సరము, నెలలు, తేదీలు సహా బైబిల్ చెప్తుంది. కొన్ని సందర్భాల్లో సంవత్సరం మాత్రం చెప్తుంది. అంత మాత్రం తప్ప. స్వతంత్రం ఎప్పుడు వచ్చినా 1947 రైటే అది. ఇంకో కొంచెం ముందుకెళ్ళిపోతే ఆగస్టు నెల రోజు కూడా చెప్పేశారు, కొంతమంది సమయం కూడా చెప్పేస్తారు. ఓకే, ఆ విషయం పక్కన పెట్టేసేయండి. బైబిల్ చదువుతున్నప్పుడు కూడా కొన్ని విషయాలలో చక్కటి చాలా వివరణ సమయంతో సహా ఉంటుంది. కొన్ని చోట్ల సంవత్సరాలు మాత్రమే మాట్లాడుకుంటూ వెళ్ళిపోతాడు. అంత మాత్రం చేత అవి అబద్ధాలు కాకుండా పోవు. ఇది కొంచెం మనసులో పెట్టుకుంటే రైతు. ఇప్పుడు వచ్చేద్దాం యేసుప్రభు పుట్టుక దగ్గరకు వచ్చేద్దామండి. ఏమంటే యేసుప్రభు పుట్టేటప్పటికి ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఏంటి? మళ్ళీ అడుగుతున్నాను, ఎవరండి నాకు ఇష్టమైన వాళ్ళు అడుగుతాను. అమ్మ సుశీలమ్మ చెప్పు, యేసుప్రభు పుట్టే సమయానికి ప్రపంచాన్ని ఏలుతున్న సామ్రాజ్యం ఏంటి? రోమా సామ్రాజ్యం. వెరీ గుడ్, రోమా సామ్రాజ్యం ఏలుతుంది. ఇప్పుడు ఇంకొక ప్రశ్న, ఈ యేసుప్రభు పుట్టే సమయానికి ఆ రోమా సామ్రాజ్యాన్ని ఏలే చక్రవర్తి పేరేంటి? ఇది కొంచెం కష్టంగా ఉందా? అంటే మీరు క్రిస్మస్ సరిగా చేయరు కదా, అందుకే మీకు తెలియట్లేదు. ఏమండి ఏ రోజు అంటున్నారు? ఎవరు? ఏ రోజు రాజు ఎవరు? కైసర్ అనేది కూడా పేరు కాదు.
ఇప్పుడు మొదటి ప్రసంగాలు ఉన్నారో చూసారా, ఏమంటే ఈజిప్ట్ని ఏలిన రాజులందరినీ ఫరోస్ అంటారు. అలానే రోమా సామ్రాజ్యాన్ని ఏలిన చక్రవర్తులందరినీ సీజర్స్ అంటారు. సీజర్ అంటే కైసర్ అని అర్థం. కానీ వాళ్ళకంటూ మళ్ళీ వ్యక్తిగత పేర్లు ఉన్నాయి. కైసర్ ఔగుస్తు, ఆ కైసర్ అగస్టస్ అంటారు ఇంగ్లీష్లో, సీజర్ అగస్టస్ అన్నారు. ఆ అగస్టస్ అనే ఆయన పేరు మీద ఆగస్ట్ నెల వచ్చింది. మనకు ఆగస్ట్ అని చెప్పుకుంటాం చూసారా. ఈ ఆగస్ట్ నెల ఎక్కడిది అంటే ఆడి పేరే. జూలై నెల వచ్చింది చూసారా, జూలై నెల ఎక్కడి నుంచి వచ్చింది అనుకో, జూలియస్ సీజర్. అంటే ఈ రోమా సామ్రాజ్యానికి వాడే ప్రారంభికుడు. క్రీస్తుకు పూర్వం 63లో ఆరంభమైంది రోమా సామ్రాజ్యాన్ని. వాడు ఏమంటే జూలియస్ సీజర్ అనేవాడు ఆ ఇటలీ ఆ ప్రాంతంలో చుట్టూ ఉన్నటువంటి 10 రాజ్యాలను జయించేసి రోమా సామ్రాజ్యాన్ని జెండా పాతాడు. అక్కడి నుంచి రోమా సామ్రాజ్యం ఆరంభమైంది. క్రీస్తుకు పూర్వం 63 నుంచి వీడు ప్రారంభించేశాడు. 63లో ఆరంభమైంది. ఆ తర్వాత జూలియస్ సీజర్ ఆడి పేరు మీద జూలై నెల వచ్చేసింది. అతని తర్వాత వచ్చేసి ఎవరు, కైసర్ ఔగుస్తు, సీజర్ అగస్టస్ అన్నారు. ఇతను అధికారంలో ఉన్నప్పుడు, ఇప్పుడు ఇతను ఎప్పుడు అధికారంలోకి వచ్చాడు అంటే జూలియస్ సీజర్ వచ్చేసి 63 BC 63 అండి. BC 63 అంటే యేసు పుట్టలేదు ఇంకా. క్రీస్తుకు పూర్వం 63 నుంచి 27 రాసుకోండి. క్రీస్తుకు పూర్వం 63 నుంచి 27, క్రీస్తుకు పూర్వం 63 నుంచి 27 వరకు పాలించినటువంటి చక్రవర్తి ఎవరు అని అంటే జూలియస్ సీజర్. ఆడే రోమా సామ్రాజ్యానికి వ్యవస్థాపకుడు. ఒక విధంగా చెప్పాలంటే ఒక్కొక్క సామ్రాజ్యానికి ఒక్కరు ఉంటారు కదా. మొఘలు సామ్రాజ్యానికి ఒకడు ఉంటాడు, గుప్తుల సామ్రాజ్యానికి ఒకడు ఉంటాడు. ఆ తర్వాత ఇంకా ఎన్నో సామ్రాజ్యాలు మన దేశాన్ని కూడా పరిపాలించాయి కదా. మౌర్యులు ఉన్నారు, గుప్తులు ఉన్నారు, శాతవాహనులు ఉన్నారు. అంటే మన ప్రాంతాలు మన దగ్గరికి వస్తే కాకతీయులు ఉన్నారు మన ప్రాంతానికి వచ్చినప్పుడు. ఇలా అలానే రోమా సామ్రాజ్యాన్ని పాలించే రోమా సామ్రాజ్య వ్యవస్థాపకుడు అన్నప్పుడు జూలియస్ సీజర్ వస్తాడు. ఇతని పరిపాలన కాలం ఎంత, 63 నుంచి 27. ఇడు అప్పుడు అధికారంలోకి రాకముందు అప్పుడు ఎవరి చేతిలో ఉంది సామ్రాజ్యం అంటే, 3వ సామ్రాజ్యం ఎవరు, గ్రీకు వీరుడు ఎవరు, నాగార్జున కాదు. మీకు ఎలా అయిపోతాయంటే బాగా పట్టిపోయాయండి అవన్నీ కూడా. మీకు సినిమాలు, హీరోలు, హీరోయిన్లు వాళ్ళ పేర్లు చెప్పితేనే తప్ప ఎలాగది ఏదైనా కానీ ముందు వాళ్ళే గుర్తొస్తారు కదండి. అందరూ అతడు కానీ అంటే ఆడే గుర్తొస్తాడు. ఎందుకు ఇక్కడే విషయం కాదు, ఇది అంతటా జరిగే విషయం. ఇది ఏ హీరో గురించి మాట్లాడమనంటే అనర్గళంగా మాట్లాడతారు. అసలు బైబిల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు రియల్ హీరోస్. వీళ్ళ కోసం మాట్లాడిన అసలు ఆయన ఉన్నాడా బైబిల్లో, ఎక్కడున్నాడు అని అడుగుతారు అంతే. కొత్తగా వచ్చే హీరోల కోసం కూడా మాట్లాడుకుంటారండి. మాకు ఎవడో తెలియదు, వాళ్ళ ముక్కు ముఖం కూడా తెలియదు. వాళ్ళ కోసం అనర్గళంగా చెప్తాడు, అబ్బా వాడు అలా ఇలా అని. మరి బైబిల్ చదువుతున్నావు, బైబిల్లో ఎంతో విశ్వాస వీరులు అంటే రియల్ హీరోస్ వాళ్ళు. వీళ్ళంతా తెర మీద నటించేవాళ్ళు వీళ్ళంతా డూబ్స్ వీళ్ళంతా కూడా. కానీ వీళ్ళకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ ఎందుకు బైబిల్లో ఉన్నటువంటి వీళ్ళకి ఇవ్వటం లేదు? ఇంకో విషయం చెప్పంటారా, నిజంగా మీరు బాధపడ్డ పర్వాలేదు. కానీ మనం నిజంగా బ్రతికే వాడి కంటే కూడా నటించే వాళ్ళకే మనం ఎక్కువ విలువ ఇస్తామండి. అప్పుడప్పుడు ఎందుకంటే మేము కూడా దగ్గరగా చూస్తుంటాంలేండి. చాలా సందర్భాలు మేము మోసపోయామనుకోండి, ఎలా నటించేవాడిని నమ్మేస్తుంటాం. యథార్థంగా ఉన్నవాడిని కొన్ని సందర్భాల్లో నమ్మలేకపోతుంటాం. మనం కూడా ఆట అయిపోయినండి. నటించే వాళ్ళకి ఇచ్చినంత విలువ నిజంగా జీవించేవాడికి సీరియల్ చూస్తుంటారు, కూర్చుంటారు, లోపల వాళ్ళు ఏడుతుంటారు, బయట వీళ్ళు ఏడుతుంటారు. కూర్చుందే సీరియల్ ముందు. సీరియల్ అంటేనే నటన. ఆ సంగతి నీకు తెలుసు కదా, మరి ఎందుకు ఏడుస్తున్నావు? చూసావా ఆమెకి ఎంత కష్టం వచ్చింది, ఆమెకు వచ్చిందా కష్టం. లోపల ఆమె పెడితే ఈడిచి, లోపల వాళ్ళు బాధపడితే వీళ్ళు బాధపడిపోయి అయ్యో బిడ్డకి ఎంత కష్టం వచ్చిందని బాధపడుతుంది పాపం ఒక ఆవిడ. అదే కష్టం నిజంగా నీ ఇంటి పక్క వాళ్ళకి వచ్చింది. ఎప్పుడైనా కన్నీళ్ళు పెట్టుకున్నావా? అసలు పెట్టుకోమను. ఇది నిజం, ఇది అది కాదు అది. కానీ దానికి ఇచ్చిన దానికి ఆ రెస్పాన్స్ చూడడం ఎలా ఉందో, ఆ రియాక్షన్ చూడడం ఎలా ఉందో. ఎందుకంటే ఒక్క మాటలు చెప్పాలంటే మనం కూడా బాగా నటిస్తున్నాం, అందుకే నిజాన్ని నమ్మలేకపోతున్నాం కదండి. నటించేవాడినే జీవించేవాడిని పట్టించుకోవడన్నట్టుగా అయిపోయిందండి. బైబిల్లో ఉన్న వాళ్ళండి మనం రోల్ మోడల్గా పెట్టుకోవాలంటే ఆడపిల్లలు బైబిల్లో ఉన్నటువంటి నేను ఒక ఎస్తేర్లా ఉండాలి, నేను ఒక రూతులా ఉండాలి, ఒక తబితలా ఉండాలి, ఒక ప్రిస్కిల్లలా ఉండాలి, ఒక మరియలా ఉండాలి, ఒక లూదియాలా ఉండాలి. ఇట్లా ఎవరైనా అనుకుంటారా? అసలు నేను తమన్నలా ఉండాలి, నేను ఒక కాజోల్లా ఉండాలి, ఇంకెవరు వీళ్ళంతా ఏం చేశారు వాళ్ళు? ఒక విషయం తెలుసా, వాళ్ళకంటే నీ మొహం కొంచెం బాగుంటుంది ఆ మేకప్ తీసేస్తే, నీకంటే చండాలంగా ఉంటారు వాళ్ళు. ఎందుకండి మనకు బైబిల్లో ఉన్నారు కదండి, మనకు
మనకు బైబిల్లో ఉన్న తర్వాత ఆలజోలికి ఎందుకు మనకెందుకు చెప్పండి. ఇక్కడికి వచ్చేటప్పటికండి ఏమండి ఒక విషయం చెప్పాను కదా, తేదీ ఏ సంవత్సరం చెప్పినంత మాత్రాన తేదీ చెప్పలేదు, నెల చెప్పలేదు అని చెప్పేసి తప్పేమీ కాదు. ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి యేసుప్రభు పుట్టుగొరుజుది అక్కడ మాట్లాడుకుంటున్నాం. యేసుప్రభులో వారు పుట్టే సమయానికి ఎవరు అధికారంలో ఉన్నారు? రోమా. ఈ రోమా సామ్రాజ్య అధికారంలో ఉన్న సమయంలో యేసుప్రభు పుట్టే సమయానికి కరెక్ట్గా చక్రవర్తిగా ఎవరు ఉన్నారంటే జూలియస్ సీజర్ పోయాడు. ఎప్పుడు పోయాడు ఆయన? 20 ఏళ్ళలోనే పోయాడు. ఎప్పుడు 27 అంటే ఏ 27 అది? క్రీస్తుకు ముందా క్రీస్తు తర్వాతనా? బీసీయా ఏడియా? బీసీ అంటే ఏంటి? బిఫోర్ క్రైస్ట్. ఏడి అంటే ఏంటి? అన్నో డొమిని అంటే క్రీస్తు శకం అని అర్థం. ఓకేనా? అంటే ఇప్పుడు ఎప్పుడు పోయాడు మరి? బీసీ 27లోనే పోయాడు. ఆ 27 నుంచి ఇక బీసీ 27 నుంచి యేసుప్రభు పుట్టేంత వరకు 1 వరకు క్రీస్తు శకం 1 వరకు అధికారంలో ఉన్నటువంటి చక్రవర్తి ఎవరంటే ఆగస్టస్, అదే కైసరు ఔగుస్తు. ఇప్పుడు ఈ కైసరు ఔగుస్తు అధికారంలో ఉన్నాడు అనేది ఇప్పుడు ప్రపంచ చరిత్ర చెప్పిన నిజం. క్రీస్తుకు పూర్వం 27 నుంచి క్రీస్తు శకం 1 వరకు ప్రపంచాన్ని రోమా సామ్రాజ్యం పాలించింది. ఎవడు కాదంటారు చెప్పండి? దీన్ని ఎవరైనా కాదనగలరు. ఇది ప్రపంచ చరిత్ర, ఇది వరల్డ్ హిస్టరీ. అది ఎవరు కాదనరు. కాదన్నారంటే వాడికి ఏ హిస్టరీ తెలియదు అనమాట. వాడికి ఆ హిస్టరీ కూడా వాడికి తెలియదు, అందుకే మాట్లాడుతుంటాడు. కనుక ఖచ్చితంగా రోమా చరిత్ర తెలిసిన వాడు ఎవడైనా కానీ ఆ కైసరు ఔగుస్తు అనేవాడు 27 నుంచి 1 వరకు పాలించాడు. నువ్వు ఏ కైసరు ఔగుస్తు కోసం మాట్లాడుకుంటున్నావో పాలించాడని ఆ కైసరు ఔగుస్తు అధికారంలో ఉన్న కాలంలోనే నేను నమ్మిన నా ప్రభు పుట్టాడని బైబిల్లో ఉందిరా. బైబిల్ ఎలా తప్పవుతుంది చెప్పు? బైబిల్ ఎలా తప్పవుతుంది? అలానే ఉంది. లూకాసు వార్త 2వ అధ్యాయం సాక్ష్యం. లూకాసు వార్త 2వ అధ్యాయం, లూకా రాసిన సువార్త 2వ అధ్యాయం 1వ వచనంలో ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య వ్రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు ఔగుస్తు అనేవాడు లేడా? చరిత్రలో ఉన్నాడు. 27 బీసీ నుంచి క్రీస్తు శకం 1 వరకు యేసుప్రభు పుట్టేంత వరకు ఉన్నాడు అధికారంలో. అటువంటప్పుడు క్రీస్తు కల్పితం అయితే ఇప్పుడు ఎవరు కూడా కల్పితం అవ్వాలి? కైసరు ఔగుస్తు అనేవాడు చరిత్రలో లేడు అని అనుకుంటే క్రీస్తు లేడని చెప్పగలవా? ఆ కైసరు ఔగుస్తు లేడని చరిత్రలో, జూలియస్ సీజర్ చరిత్రలో లేడని చెప్పగలవా? చెప్పలేవు. యేసుప్రభు మాత్రం లేడని చెప్పేస్తావా? యేసుప్రభు లేడని చెప్తావా? ఆ చరిత్ర ఎంత నిజమో యేసుక్రీస్తుల వారి చరిత్ర అంతే నిజం. ఇలా చెబితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఈ కైసరు ఔగుస్తు అధికారంలో ఉంటాడు. 1, 2 ఇంకోటి చెప్తాను. ఈ కైసరు ఔగుస్తు అధికారంలో ఉన్నాడు. అతనే ప్రపంచాన్ని వెళ్తున్నాడు. మర్చిపో, ఎక్కడున్నాడు? ప్రపంచ చక్రవర్తి ఎక్కడున్నాడు? అతను రోమ్లో ఉంటాడు. మర్చిపోకూడదు, రోమ్లో ఉంటాడు. రోమా సామ్రాజ్యం క్యాపిటల్ ఏంటి? రోమ్. రోమ్ అంటే అది ఏమంటే సుమారు 7 కొండల మీద కట్టబడిన ఒక పెద్ద పట్టణం అది రోమ్. అక్కడున్నాడు. మరి ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఎక్కడ పుట్టాడు? యూదయలో పుట్టాడు. మరి యూదయలో ఎవరు అధికారంలో ఉన్నారు అప్పుడు అంటే హేరోదు. మళ్ళీ హేరోదు అనగానే మళ్ళీ ఏమంటే హేరోదు అనకండి. ఏ రోజులో కూడా చాలామంది ఉన్నారు ఏ రోజులు కూడా. అందుకే మీకు ఏ రోజులు ఎవరు, సీజర్లు ఎవరు, ఇవన్నీ కూడా ఎప్పుడో మాట్లాడుకున్నాం. పురాతన కాలంలో మాట్లాడుకున్నాం మనం లాక్డౌన్లో ప్రారంభంలో. కానీ హేరోదు అనగానే మళ్ళీ ఇక్కడ కూడా హేరోదు, ది గ్రేట్ హేరోదు అన్నారు ఇతన్ని. ఇతను ఎప్పుడు అధికారంలో ఉన్నాడు అంటే ఇతను 37 బీసీ 37 మర్చిపోకూడదు. ఇతను బీసీ 37 నుంచి AD 1 వరకు యేసుప్రభు పుట్టేంత వరకు యూదయ ప్రాంతానికి రాజు. యూదా ప్రాంతానికి రాజు అంటే యూదయ దేశం ఉంది కదా, బెత్లెహేము, యెరూషలేము, ఈ ప్రాంతాలన్నీ కలిపితే యూదయ. పైన సమరయ, ఆ పైన ఏదో మీదేదో మీరు చెప్పుకోండి, మాదేదో మేము అన్నట్టుగా ఉన్నారు మీరు. నేను చెప్పేది మీకు అర్థమవుతుందో లేదో కూడా నాకు తెలియటం లేదు. మరి ఏం చేస్తాం? అప్పుడప్పుడు బడికొచ్చి ఎలా ఉంటే చెప్పండి, వాడికి ఏం అర్థం కాదు. రెగ్యులర్గా పోయేటోడికి అర్థం కావు పాఠాలు. ఇక అప్పుడప్పుడు బడికొచ్చి కూర్చొని వెళ్ళిపోతే ఏముంది? ఏదో స్వరూపాన్ని చూపించి వెళ్ళిపోయినట్టే అంతే, ఇంకా రూపాన్ని. ఏమండి? అదే యూదయ అంటే ఏంటంటే ఆ పాలస్తీనా మొత్తం 3 భాగాలు చేశారనమాట. మన దేశంలో దక్షిణ భారతదేశం, ఉత్తర భారతదేశం ఉందా? మన భారతదేశం మ్యాప్ తెలుసు కదా. ఆ మ్యాప్లో మనం ఎక్కడున్నాం? ఇప్పుడు దక్షిణంలో ఉన్నాం మనం. ఆ పైనున్న భాగాన్ని ఏమన్నారు? ఉత్తర భారతదేశం అన్నారు. అలానే పాలస్తీనాలో కూడా 3 భాగాలు ఉన్నాయి. పై భాగాన్ని ఏమంటారంటే గలిలయ అంటారు. ఆ కింది భాగాన్ని ఏమన్నారంటే సమరయ అన్నారు. ఇంకా కిందికి వచ్చినప్పటికి ఏమన్నారు? యోదయ. ఇప్పుడు ఇక్కడ యేసుప్రభు ఇక్కడ పుట్టాడు అనమాట. ఎక్కడ? యోదయలో. మా వాడు మంచివాడిది, ఇప్పటికి మీకు అది కూడా చూపించేవాడు, కానీ వాడెక్కడ ఉన్నాడు? యోదయ అనమాట. అంటే యోదయ అంటే కింద భాగం అనమాట. అది యెరూషలేము, అది బెత్లెహేము. ఆ ప్రాంత యోదయ ప్రాంతానికి హేరోదు రాజుగా ఉన్నాడు. ఆ హేరోదు రాజుగా ఉండి
2 సంవత్సరాలు మగపిల్లలందరినీ చంపించేసాడు యేసుప్రభు పుట్టగానే. తెలుసు కదా, ఈ చరిత్ర అంతా నిజమేనా? లూకాసు వార్త 2లో ఉంది, మత్తయి సువార్త 2లో కూడా ఉంది. మత్తయి సువార్త 2లో కానీ లూకాసు వార్త 2 కానీ మీరు చదువుకుంటే అక్కడ ఈ మహాహేరోదు కనబడతాడు. అదే సమయంలో కైసర్ ఔగుస్తు కూడా మనకు కనబడతాడు. వీళ్ళు చరిత్రలో ఉన్నవారేనా? చరిత్రలో ఉన్నవారే. మరి వీళ్ళు చరిత్రలో ఉన్నవారు అనుకున్నప్పుడు బైబిల్ చారిత్రకమైన ఆధారం ఉన్నట్టే కదా. ఈ సామ్రాజ్యాలు 4 సామ్రాజ్యాలను చరిత్రలో ఉన్నప్పుడు బైబిల్ కూడా ఆ 4 సామ్రాజ్యాల గురించి మాట్లాడిందనంటే బైబిల్ చరిత్రపరమైన ఆధారాలు ఉన్నట్లే కదా. ఇంకా మాట్లాడినా టైం అయిపోతుంది అనుకోకపోతే ఇంకొకటి చెప్పి ముగించేస్తాలేండి. యేసు పుట్టు గురించి ఓకేనండి. ఇక యేసుప్రభు మరణం ఏమండి, ఈ కైసర్ ఔగుస్తు ఉన్నాడు. కైసర్ ఔగుస్తు చనిపోయాడు. తర్వాత ఏమండి, ఈ కైసర్ ఔగుస్తు చనిపోయాడు. ఎప్పుడైతే ఈ కైసర్ ఔగుస్తు చనిపోయాడో, ఈ కైసర్ ఔగుస్తు ఎప్పటి వరకు పనిచేశాడు అంటే ఇతను చక్రవర్తిగా 27, అంతే కదండి. ఏమండి, ఎప్పటి వరకు ఎప్పటి నుంచి పనిచేశాడు ఇతను? 27 BC 27 నుంచి. ఎందుకంటే అంతకుముందు ఎవరున్నారు? జూలియస్ సీజర్. అతను చనిపోయిన తర్వాత 27లో ఇతను అధికారంలోకి వచ్చాడు. ఇతను 27 నుంచి 14 AD 14 అంటే క్రీస్తు శకం 14. అంటే యేసుప్రభుల వారు పుట్టారు. యేసుప్రభుల వారికి అప్పటికి 12 ఏళ్ళు. యేసుప్రభుల వారు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు ఎంత వయసు? ఆయన వయసు ఎంత చదువుకుంటాం మనం? యేసుప్రభుల వారు పస్కా పండుగకు తల్లిదండ్రులతో పాటు దేవాలయానికి వెళ్ళిన సమయంలో ఆయన వయసు ఎంత? 12 కన్ఫామా? ఓకే చేయమంటారా? ఓకే. అంటే యేసుప్రభుల వారి వయసు అప్పటికి 12 సంవత్సరాలు. అంటే అప్పటి వరకు ఎవరున్నారు అని అంటే ఈ చక్రవర్తి ఉన్నాడు. ఏ చక్రవర్తి? ఈ కైసర్ ఔగుస్తు అనే చక్రవర్తి అప్పటి వరకు ఉన్నాడు. AD 14 వరకు ఉన్నాడు. 14లో అతను చనిపోయాడు. ఎవరు? కైసర్ ఔగుస్తు చనిపోయాడు. ఇప్పుడు 14లో కైసర్ ఔగుస్తు చనిపోయిన తర్వాత నెక్స్ట్ అధికారంలోకి వచ్చినటువంటి వాడి పేరు ఏంటంటే టిబెరియన్ సీజర్. సీజర్ టిబెరియన్. బైబిల్లో మనకు తిబెరియా కైసరు అని తెలుగు బైబిల్లో చదువుకుంటాం. తిబెరియా కైసరు. ఇతని పరిపాలనా కాలం ఇప్పుడు 14, క్రీస్తు శకం 14 నుంచి క్రీస్తు శకం 37. క్రీస్తు శకం 14 నుంచి క్రీస్తు శకం 37. ఏం మాట్లాడుతున్నారండి మీరు అనకండి. నేను ప్రపంచ చరిత్ర మాట్లాడుతున్నాను, బైబిల్ చరిత్ర కూడా మాట్లాడుతున్నాను. 2 కలిపి మాట్లాడుతున్నాను. మీకు అర్థమైందా? 2 చరిత్రలు కలిపి మాట్లాడుతున్నాను. ఇంకో విషయం చెప్పంటారా? ప్రపంచ చరిత్రకు ఏమంటే బైబిల్ ప్రపంచ చరిత్ర కాదు, కానీ ప్రపంచ చరిత్రకే బైబిల్ మూలం అండి. ఇప్పుడు బైబిల్లో ఉన్నటువంటి ఏమండి సామ్రాజ్యాలు ఎప్పటివి? అవి ఇంకా రాలేదు. అవి రాకముందే వాటి కోసం మాట్లాడిందనంటే వాటన్నిటికీ మూలం ఏంటంటే బైబిలు. మానవ చరిత్ర. ఎందుకు మానవ చరిత్ర అన్నానంటే అసలు మనిషి ఎప్పుడు పుట్టాడు? మనిషి ఎక్కడ పుట్టాడు? మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆ తర్వాత ఆ మనిషి నుంచి వంశావళులు ఎలా వచ్చాయి, ఆ తర్వాత జలప్రళయం ఏంటి, ఆ తర్వాత ఆ నోవ కుటుంబం ఏంటి, ఆ తర్వాత మనిషి జాతులు ఎలా వచ్చాయి, దేశాలు ఎలా విభజించబడ్డాయంటే అసలు మానవ చరిత్రకు మూలాలు చెప్పిన పుస్తకం ఏదిగా కనబడుతుంది మీకు? బైబిల్. మొట్టమొదటి మనిషి ఎప్పుడు పుట్టాడు, ఎక్కడ పుట్టాడు, ఆ తర్వాత ఏం జరిగింది సృష్టిలో, ఆ తర్వాత జలప్రళయం ఏంటి, ఆ తర్వాత మనిషి జాతులు ఎలా ఏర్పడ్డాయి, దేశాలు ఎలా ఏర్పడ్డాయి అంటే ఏ చరిత్ర నీకు కావాలన్నా ఎక్కడికి రావాలి నువ్వు? బైబిల్ దగ్గరకు. అందుకే ప్రపంచ చరిత్రకు మానవ చరిత్రకు మూలం ఏదనమాట? బైబిల్. నువ్వేం చేస్తున్నావు? చక్కగా తల కింద పెట్టుకొని పడుకుంటున్నావు అనమాట. ఏదో చేత పట్టుకొని తిరుగుతున్నావు అంతే, ఏమీ తెలియదు అందులో. ఎందుకంటేనండి ఇంకా 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 రాబోయే కాలంలో ఇంక ఎన్నో ప్రశ్నలు మనం ఎదుర్కోవాలి. ఎంతోమంది ప్రశ్నించే వారికి సమాధానం చెప్పవలసిన పరిస్థితి మన మీద ఉంది. ఇప్పటి వరకు ఏదో నడిచింది, కానీ ఇక ముందు నడిచే పరిస్థితి లేదు. అందుకే జ్ఞానవంతులు కావాలి, అందుకే విజ్ఞానవంతులు కావాలి. ఇప్పుడు మన వాళ్ళంటే మనం నమ్మించవచ్చండి, ఎంత అవసరం లేదు. కానీ ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు, అమాయకులను ఏమంటే మోసగిస్తున్నారు, వాళ్ళు ట్రాప్ చేస్తున్నారు. అవిశ్వాసులైన వారు ఏమంటే అంతంత మాత్రంగా అపనమ్మకంతో ఉన్న వాళ్ళు మళ్ళీ క్రీస్తును బైబిల్ వదిలేసి వెళ్ళిపోయేటువంటి ప్రమాదకరమైన పరిస్థితులు కూడా రాబోతున్నాయి ముందు. అందుకే బైబిల్ పక్కా ఎవిడెన్సెస్, పక్కా ఆధారాలు మనకు కావాలి. ఏమంటే తిబెరియా కైసరు కోసం మాట్లాడుకుంటున్నాం కదా, చెప్పి ముగించేస్తానండి, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను. 3వ అధ్యాయానికి వచ్చేద్దాం. 3వ అధ్యాయం లూకాసు వార్త 3వ అధ్యాయం. లూకాసు వార్త 3వ అధ్యాయం ప్రారంభ వచనంలో ఎంత చక్కగా రాయబడింది చూడండి బైబిల్. ఆ రాయబడిన విధానం చూడండి మీరు. తిబెరియా కైసరు ఏలుబడిలో, ఎందుకంటే రాస్తున్నా ఆయన సామాన్యుడు కాదండి, మర్చిపోకండి. లూకాసు వార్త రాసే వ్యక్తి లూకా గారు. ఆయన ఎవరు తెలుసా? డాక్టర్, మంచి డాక్టర్ అండి ఆయన. రెండవది ఆయన మంచి హిస్టోరియన్ కూడా, మంచి చరిత్రకారుడు కూడా, చాలా రీసెర్చ్ స్కాలర్. చరిత్రకారుడు అని చెప్పడం కంటే రీసెర్చ్ స్కాలర్ ఆయన. అంటే ఏ విషయాన్ని కూడా అంత త్వరగా నమ్మే వ్యక్తి
కాదు. ప్రతి దాన్ని కూడా పరిశోధించి రాశాను అని చెప్పి ఏమంటే లూకా గారే మాట్లాడతారు ఆయన. కనుక ఇంత గొప్ప వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడో చూస్తారా మీరు. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం. తిబెరు కైసరు అంటే చెప్పుకున్నాం కదా, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు పాలించాడు ఈయన? 14 నుంచి 37, క్రీస్తు శకం 14 నుంచి 37. తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరం మందు యోదయకు పొంతి పిలాతు అధిపతిగాను, గలిలయకు హేరోదు చతుర్థాధిపతిగాను, ఇతూరయ త్రకోనీతి దేశములకు అతని తమ్ముడైన ఫిలిప్పు చతుర్థాధిపతిగాను, అబీలేనే దేశములకు లుసాని అధిపతిగాను, అన్నయు కైపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున. అబ్బబ్బబ్బా, ఎంత హిస్టరీ చెప్పుకుంటూ వచ్చాడండి బాబు. యోహాను గారి దగ్గరికి వాక్యం ఎప్పుడు వచ్చిందని చెప్పడానికి ఇంత చెప్పాడనమాట. యోహాను గారి దగ్గరికి వాక్యం అనేది ఎప్పుడు వచ్చిందని చెప్పడానికి తిబెరు కైసరు ఏలుబడిలో 15వ సంవత్సరమందు. ఏమండి, అక్కడ నెల లేదు కదా, అక్కడ తేదీ లేదు కదా, మాట్లాడకు. 1947 అందుకే చెప్పాను. 1940 స్వతంత్రం ఎప్పుడు వచ్చిందంటే ఏం చెప్పారు? 47 అన్నారు. రైటేనా? అది రైట్ ఆన్సరే. అది నేను డేటు నెల చెప్పలేదు, తేదీ చెప్పలేదు కాబట్టి తప్పంటామా? లేదు కదా. 15వ సంవత్సరం తిబెరు కైసరు యొక్క ఏలుబడిలో 15వ సంవత్సరమందు. అప్పుడు ఈ యూదయకు ఎవరు, త్రకోనీతి ప్రాంతాలకు ఎవరు అధిపతిగా ఉన్నారు అని ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తూ ఆ కాలంలో వచ్చింది అన్నాడు. ఇంకొక విషయం ఏంటంటే, ఇతని కాలంలోనే యేసుక్రీస్తుల వారు సిలువ వేయబడ్డాడు. అందుకే మీరు అక్కడ చూడండి, ఎక్కడ చూడాలి? అదే మీరు చదువుకున్న వచనంలో యోదయకు పొంతి పిలాతు అధిపతి. ఆ పదం అండర్లైన్ చేసుకోండి. యోదయకు ఎవరు అధిపతిగా ఉన్నారట? పొంతి పిలాతు. నిజమా? నిజమేనండి. యోదయకు అప్పుడు రాజు ఉన్నాడంటే రాజు లేడు. మరి ఎవరున్నారంటే కేవలం గవర్నరే ఉన్నాడు. మీకు అర్థమైందా? పొంతి పిలాతు ఎవరైనా గవర్నర్, రోమా గవర్నర్ ఆయన. అంటే యోదయ ప్రాంతానికి ఈ తిబెరు కైసరు ఎవరిని నియమించాడు? ఈ పొంతి పిలాతును నియమించినట్టుగా చదువుకుంటున్నాం. అతను గవర్నర్గా ఉన్నాడు. యేసుప్రభుల వారిని ముందు ఏం దగ్గరికి తీసుకొచ్చారు? మీకు తెలుసో లేదు? యేసుప్రభుని ముందు ఎవరి దగ్గర తీసుకొచ్చారు? తెలుసండి. మీకు అసలు ఏం తెలియనట్టుగా ఉన్నారేంటి? మీకు తెలుసా తెలీదా? నా వైపు చూడండి. నా వైపు చూస్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఎక్కడ ప్రశ్న అడుగుతాడో భయం అయిపోతున్నా, తల కిందికేసుకుని చూస్తున్నారేమో. తల కిందికేసుకుంటే అడుగుతాను. ఏమండి, పిలాతు గురించి తెలుసు కదా. మొట్టమొదటి యేసుప్రభుని పట్టుకున్న తర్వాత ఎక్కడ తీసుకెళ్లారు? ఎవరి దగ్గర తీసుకెళ్లారు? మొట్టమొదట యేసుక్రీస్తుల వారిని పట్టుకున్న తర్వాత మొట్టమొదట ఎవరి యొద్దకు తీసుకెళ్లారు? వాస్తవానికైతే మీకు చెప్పాలనంటే పిలాతు కంటే ముందు అన్న దగ్గర తీసుకెళ్తారు, కైప దగ్గర తీసుకెళ్తారు. అది ఆ వర్షన్ అయితే అది. సరే, ఇప్పుడు మనం రోమా ప్రభుత్వం గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి అధికారుల కోసం మాట్లాడుకుంటున్నాం కనుక ఫస్ట్ పిలాతు దగ్గర తీసుకెళ్లారు. ఏమండి, ఈ వరుసలో ముందు పిలాతు దగ్గర తీసుకెళ్ళిన తర్వాత పిలాతు విచారణ చేసేటప్పుడు ఎవరు ఇతను, ఎక్కడ వాడు అనగానే ఇతను గలిలే ప్రాంతానికి చెందినవాడని. అమ్మో, గలిలే అయితే నా పరిధిలోకి రాదు కదా అంటాడు. ఇప్పుడు కూడా చూడండి, యాక్సిడెంట్లు అయ్యాను అనుకోండి, సరిగ్గా బోర్డర్లో జరుగుతాయి కొన్ని యాక్సిడెంట్స్. ఇక్కడ నుంచి డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధి ప్రారంభం, మహబూబాద్ పోలీస్ పరిధి అంటారు, ఇక్కడ నుంచి ఖమ్మం పరిధి అని అంటారు. ఎవరు సరిగ్గా మధ్యలో అనుకున్నాడు, చచ్చినట్టేవాడుగా. వాళ్ళు వచ్చేసి మీరు తీసుకెళ్ళిపోయినట్ట, లేదు లేదు మీదని వీళ్ళు కొట్టుకుంటారు. అప్పుడు వచ్చి మొత్తం కూడా కొలతలు కొలుసుకొని ఆ తర్వాత కానీ తీసుకోరనమాట. తలపోటిది పరిధి అనమాట ఇది. ఇక్కడ కూడా మీరు చూస్తుంటే ఈ పొంతి పిలాతు, ఈ పిలాతు ఎవరైతే ఉన్నారో యేసుప్రభు ఎక్కడ వాడు అనగానే ఇతను గలిలయ వాడు అన్న. మరి గలిలయ కదా యేసుప్రభు ఎక్కడ తెలుసా? యేసుప్రభుల వారు పుట్టింది బెత్లెహేము కావచ్చు, కానీ పెరిగిందంత ఎక్కడ? నజరేతులు. కాబట్టి లోకల్ ఆయన అక్కడే అవుతుంది, గలిలయుడు యేసుక్రీస్తుల వారు. కనుక నజరేతు అనేది గలిలయ ప్రాంతానికి వచ్చింది. కానీ గలిలయకు మాత్రం రాజు ఉన్నాడు. గలిలయకు ఎవరున్నారు? రాజు. యూదయకు రాజు లేడు. యూదయకు ఎవరున్నారు? ఇప్పుడు గవర్నర్ ఉన్నారు. కనుక ఇప్పుడు ఇతను యేసుప్రభులను పట్టుకుంది ఎక్కడ? యెరూషలేములో. కనుక యెరూషలేములో గవర్నర్ ఉన్నారు కదా, ఆయన దగ్గర తీసుకురాగానే ఇతను ఎక్కడ వాడు అనగానే నజరేతు వాడేటప్పటికీ, నజరేతు గలిలే కదా, గలిలే నా పరిధిలోకి రాదు కదా, కనుక ఎక్కడ తీసుకెళ్ళిపోండి, మళ్ళీ మీరు హేరోదు దగ్గర తీసుకెళ్ళిపోండి అన్నారు. అని అప్పుడు యేసుప్రభుని హేరోదు దగ్గర తీసుకొస్తారు. మరలా హేరోదు దగ్గర నుంచి మరలా యేసుప్రభు ఎక్కడికి వచ్చేసాడు? మరలా పిలాతు దగ్గరికి వచ్చేసాడు. అప్పుడు పిలాతు యేసుప్రభుల వారికి శిక్ష విధించేశాడు. ఇదంతా కూడా అక్కడ చక్రవర్తిగా ఎవరున్న కాలంలో జరిగిందనమాట. కింద తిబెరియా కైసరు. అక్కడ చక్రవర్తిగా ఎవరున్నారు? తిబెరియా కైసరు. ఇక్కడ యోదయకు గవర్నర్గా ఎవరున్నారు? పిలాతు ఉన్నారు. ఇక్కడ యోదయకు ఎవరు గవర్నర్గా ఉన్నారు? పిలాతు. ఇక్కడ హేరోదుకు రాజుగా ఎవరున్నారు? హేరోదు. ఈ హేరోదు వేరు. మరలా ఏమండి, ఈ హేరోదు వేరు. అక్కడ ముందు చెప్పుకున్న మహా హేరోదు, ఇక్కడ ఉన్నటువంటి హేరోదు వేరు. ఇక్కడ హేరోదు ఇక్కడ గలిలయకు రాజుగా ఉన్నాడు. యోదయకు పిలాతు అధిపతిగా ఉన్నప్పుడు యేసుక్రీస్తుల వారిని సిలువకు వేశారు. అంటే తిబెరియా కైసరు కాలంలో యేసుక్రీస్తుల వారు చంపబడ్డారు. ఇది ఎవరి కాలంలో పుట్టారు? యేసుక్రీస్తుల వారు కైసరు ఔగుస్తు చక్రవర్తిగా ఉన్నప్పుడు పుట్టాడు. ఎవరి కాలంలో చనిపోయాడు యేసుక్రీస్తుల వారు? చంపబడ్డాడు
తిబెరియా కైసర్ కాలంలో చంపబడ్డాడు. ఆ తర్వాత ఇంక కొంచెం మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి అని అంటే, తిబెరియా కైసర్ తర్వాత ఇంకొక చక్రవర్తి వస్తాడు. ఆడి పేరు కలిగులా కలిగ్యులా అని యాక్చువల్గా KALIGUALA కలిగులా. ఏమండి సీజర్ ఆడి కాలంలో జస్ట్ కేవలం ఒక 4 years మాత్రం అధికారంలో ఉంటాడండి. అతని కాలంలోనే హేరోదు పురుగులు పడి చచ్చిపోతాడు. చూసావా? హేరోదు 12వ అధ్యాయంలో హేరోదు పురుగులు పడి చనిపోతాడు. అంతకు ముందు వచ్చేసి స్టెఫెన్ ఉన్నాడు. చూసారా? స్టెఫెను రాళ్లతో కొట్టబడి చంపబడతాడు కదా. రైట్, ఈ కాలంలోనే అనమాట. ఏమండి ఇతని పీరియడ్లో. ఆ తర్వాత కలిగుల తర్వాత పేరు ఉన్నటువంటి చక్రవర్తిగా ఎవరు వస్తారంటే మనకి బైబిల్ ప్రకారంగా క్లౌదియా చక్రవర్తి. తర్వాత అధికారంలోకి వచ్చిన వారు ఎవరంటే క్లౌదియా చక్రవర్తి. ఇప్పుడు కలిగులో చెప్పాను కదా, ఇయర్ చెప్పలే కదా, 37. అతను 37 అయిపోయింది కదా. పైన తిబెరియా కైసర్ 37 వరకు కదా. ఇతను 37 నుంచి 41. ఎవరు? ఈ కలిగులు అనేవాడు 37 నుంచి 41. ఆ తర్వాత ఇప్పుడు చెప్తున్నటువంటి క్లౌదియా చక్రవర్తి 41 నుంచి 54. ఎందుకంటే క్లౌదియా చక్రవర్తి కానీ బైబిల్ చరిత్రకు సంబంధం ఉంది. క్లౌదియాకు బైబిల్కు సంబంధం ఏంటంటే, ఒకటి ఏంటంటే అతని కాలంలో కరువు వచ్చిందని బైబిల్లో రాయబడింది. తెలుసా? అపోస్తల కార్యంలో 11వ అధ్యాయంలో చివరికి వెళ్ళేటప్పటికి అది క్లౌదియా చక్రవర్తి కాలం ముందు వచ్చిన ఒక భయంకరమైనటువంటి ఒక కరువు అని రాయబడింది 11వ అధ్యాయం చివరిలో. అంటే అది భూలోకమందంతటిగా రాబోతున్నటువంటి కరువు, గొప్ప కరువు అని రాయబడింది. కనుక క్లౌదియా చక్రవర్తి కాలంలో కరువు వచ్చింది అని బైబిల్ చెప్పింది. వచ్చిందో లేదో ఒక్కసారి చరిత్రకెళ్ళి చూసుకో, అంతే మరి. అదే సమయంలో ఈ క్లౌదియా చక్రవర్తి అధికారంలోకి వచ్చిన తర్వాత వాడు రోమ్లో ఒక శాసనం చేశాడు. ఏంటంటే యూదులైన వారు ఎవ్వరూ కూడా రోమ్లో ఉండకూడదు, యూదులైన వారందరూ రోమా విడిచిపెట్టి వెళ్ళిపోండి అన్నాడు. అలా ఎప్పుడైతే రోమ్లో యూదులందరూ రోమాను విడిచిపెట్టి వెళ్ళిపోవాలన్నారో అప్పుడేనండి అకుల్లా ప్రిస్కిల్లాలు అన్నీ సర్దుకొని కొరింథీకి వచ్చేసారు. ఇది ఎక్కడుంది? 18 అపోస్తల కార్యంలో. అంటే ఎలా సరిపోతుందో చూసారండి బైబిల్. మనం ఏం మాట్లాడుకుంటున్నాం? ఎవడండి బైబిల్లో చరిత్ర పుస్తకం కాదనేది? బైబిల్లో చరిత్రపరమైన ఆధారం లేదని ఎలా చెప్పగలరు చెప్పండి? ఇలా మాట్లాడితే అలసిపోయినని ఆధారాలు చెప్తాను. అలసిపోయానని సాక్ష్యాలు బైబిల్ చరిత్రకు ఉన్నాయని ఎన్నైనా చెప్పొచ్చు. కానీ సమయం అయిపోయింది కనుక ఈ రోజుకు ఈ చరిత్రపర అంటే ఎలా ఉంటాయి సాక్ష్యాలు, ఎలా ఉంటాయి అని చెప్పడానికి మీకు జస్ట్ నేను ఒక శాంపుల్గా ఎగ్జాంపుల్స్గా మీకు చెప్పినవే. ఇలా మీరు ఆలోచించండి, ఎన్నో సాక్ష్యాధారాలు బైబిల్ చరిత్రకు ఉన్నాయని మనం చెప్పగలం. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ ఉంది చూసారా, పురాతత్వ శాస్త్రపరమైన ఆధారాలు ఎన్నో బయటికి తవ్వి ఆ తర్వాత తవ్విన తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఇదిగోరా నోరు మూసుకొనిరా అన్నట్టుగా ఉంటాయన్నమాట. ఇంకా బైబిల్లో ఏదైతే చెప్పబడిందో, బైబిల్లో చెప్పబడినవి, బైబిల్లో రాయబడినవి ఎవరు నమ్మరు కదా. నమ్మనప్పుడు ఇదిగో బైబిల్ ఇది చెప్పబడింది, అక్కడ తవ్వారు బయటకు వచ్చింది, ఇంకేం కాదంటాం, నోరు మూసుకో, సైలెంట్గా ఉండిపో. కనుక బైబిల్లో ఏది కల్పితం కాదు, ఏది ఊహించి రాసింది అంతకన్నా కాదు. ఏమండి నెక్స్ట్ ఎపిసోడ్లో మనం ఏమంటే ఆర్కియాలజికల్ ఎవిడెన్స్తో మనం కలుద్దాం.